మనకు బైబిల్ స్టడీని కొనసాగిద్దాం. ఇంతవరకు ఆదికాండం 16వ అధ్యాయం వరకు మనం ధ్యానించగలిగాం. మొదటి అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు వచనం వెంబడి వచనము ధ్యానించడానికి ప్రభు కృప చూపించి ఉన్నాడు. ఈ రోజున మనం 17వ అధ్యాయం అంతటిని కూడా ధ్యానించబోతున్నాం. ఈ 17వ అధ్యాయంలో దేవుడు అమూల్యమైన అమోఘమైన సత్యాలని దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. ఆమేన్. ఈ 17వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. ఈ 17వ అధ్యాయము ప్రారంభంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అప్పటికి దేవుడు అబ్రహాంతో మాట్లాడి 13 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ సంవత్సరాలు? 14 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పటికి దేవుడు అబ్రహాంతో మాట్లాడి 14 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ విధంగా చెప్పగలుగుతాము ఈ 14 సంవత్సరాల గ్యాప్ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు అని? కారణం ఏమంటే ముందు అధ్యాయం అనగా 16వ అధ్యాయం మీరు 16వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే మరి అబ్రహాము ఇష్మాయేలు కన్నప్పుడు మరి అబ్రహాము యొక్క వయస్సు 86 ఏళ్ళ వాడు అని రాయబడింది. ఈ 17వ అధ్యాయము ప్రారంభంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము వయస్సు 99 ఏళ్ళ వాడు అని రాయబడింది. కాబట్టి ఈ ఏజ్ నుంచి ఆ ఏజ్ మైనస్ చేస్తే ఈ మధ్యలో ఉన్న పీరియడ్ ఎంత? 14 ఇయర్స్, అంటే 14 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? 14 ఏళ్ళు అది చిన్న సమయం కాదు కదా, చిన్న గ్యాప్ కాదు. 14 ఇయర్స్ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, దేవుడు ఒకరోజు మాట్లాడకపోతేనే చాలా కష్టం మనకి. దేవుడు ఒక వారం మాట్లాడకపోతే చాలా కష్టం. దేవుడు 1 మంత్ మాట్లాడక, లేకపోతే దేవుడితో సహవాసం 6 మంత్స్ లేకపోతే, 1 ఇయర్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు దేవుడి సహవాసము దేవుడు మాట్లాడకపోతే మనం బతకగలుగుతామా? దేవుడు మాట్లాడకపోతే మనం జీవించలేము. అలాంటిది దేవుడు అబ్రహాంతో మాట్లాడక అప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా దేవుడు కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. అబ్రహాంతో మాట్లాడక కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఏంటో సందర్భం చెప్పండి? ఆదికాండం 12వ అధ్యాయం దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ నువ్వు లేచి నీ స్వదేశమును నీ స్వజలను వదిలిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరని చెప్పాడు. అప్పుడు మాట్లాడినటువంటి దేవుడు అబ్రహాము అందరితో పాటు లోతును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. అది అక్కడి నుంచి దేవుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. కానీ ఆ 12వ అధ్యాయం అంతా కూడా చూస్తే ప్రారంభంలో మాట్లాడేటువంటి దేవుడు ఆ తర్వాత 12వ అధ్యాయం అంతలో ఇక్కడ మాట్లాడ కనిపించేది. 13వ అధ్యాయంలో లోతు అబ్రహాము విడిపోయిన తర్వాత అప్పుడు 13వ అధ్యాయం చివరిలో మళ్ళా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక ఆత్మీయమైన పాఠం ఉంది. మనము పరిస్థితిని మన చేతిలోకి తీసుకొని పరిస్థితిని మనం దేవుని పక్కన పెట్టి మనమే హ్యాండిల్ చేస్తూ దేవునికి అవిధేయత చూపించినప్పుడు దేవుడు ఏమి చేయక మౌనంగానే మిగిలిపోతాడు. అంత మనల్ని అడుగున నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి విషయంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే వెన్ వి డిస్ఒబే గాడ్, వెన్ వి టేక్ థింగ్స్ ఇన్ టు అవర్ హ్యాండ్స్, మనముగా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మౌనంగానే మిగిలిపోతాడు. అన్లెస్ అంటిల్ మనం చేసిన తప్పను గ్రహించి మనం తిరిగి ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, మన స్థితి ఏంటో తెలుసుకొని క్షమాపణ దేని వైపు తిరిగినప్పుడు దేవుడు తిరిగి దాన్ని కొనసాగించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు, కానీ కొన్నిసార్లు మనమే ఓనుగా హ్యాండిల్ చేస్తూ ఉంటాం. అది అబ్రహాం లైఫ్లో ఆల్రెడీ ఒక సంఘటన జరిగింది. అగైన్ మళ్ళీ ఇప్పుడు కూడా సంఘటన 14 ఏళ్ళ గ్యాప్. ఆ 14 ఏళ్ళ గ్యాప్ ఎందుకు? కారణం ఏంటి అంటే దేవుడు నీకు సంతానం అనుగ్రహిస్తానని చెప్పాడు అబ్రహాంతో. అయితే అబ్రహాం ఏం చేస్తాడు? దేవుడు సంతానం ఇస్తా అని చెప్పాడు, కానీ ఎవరి ద్వారా ఇస్తా అని చెప్పలేదు కదా. అది శారా ద్వారా అని చెప్పలేదు, పలానా వ్యక్తి ద్వారా అని చెప్పలేదు. కాబట్టి మైట్ బి నేను నా సొంత ప్రయత్నం కూడా ఏమైనా చెయ్యాలేమో అని ఆలోచించి అబ్రహాం ఏం చేస్తాడు? తన భార్య మాట విని తన భార్య యొక్క ఆలోచన సరైనది అని భావించి హాగర్తో వెళ్ళడం ద్వారా ఇష్మాయిల్ జన్మిస్తాడు. విచ్ ఈస్ నాట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్లాన్లో లేదు. ఇష్మాయిల్ జన్మించుట, హాగర్తో పోవుట, ఇష్మాయిల్కి జన్మని ఇచ్చుట అనేది దేవుని ప్రణాళికలో లేదు. అంతవరకు మాట్లాడేవాడు దేవుడు ఆ ఇష్మాయిల్ పుట్టిన తర్వాత ఆ తర్వాత మనము ఆ దేవుడు అబ్రహాంతో మాట్లాడగా కనిపించలేదు. 14 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ వచ్చేసింది. పాపము అనేది దేవుని స్వరము మనము వెనుకున్నట్లుగా చేస్తుంది. సిన్ నేచర్ ఎప్పుడైతే మనలో కలిగి ఉంటామో, పాపము అనేది ఒక పొరలాగా మనల్ని కమ్మి ఉంటుందో,
కంటి చూపుకి ఒక పొరలాగా అడ్డుగా ఉంటుందో, దేవుని యొక్క మార్గాలు మనకు స్పష్టంగా చూడలేము. అండ్ పాపం అనేది హృదయానికి ఒక పొరగా ఉండిపోతుంది. తద్వారా దేవుడు మాట్లాడుతున్నా కూడా వినలేని స్థితిలో ఉంటాం. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు కాబట్టే ప్రపంచం ఇంకా ఇలాగ స్థిరంగా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు పలుకగా ఆ ప్రకారం ఆయన అని ఉంది కదా. హెబ్రీ భాషలో పలికి గమనైపోలేదు, ఆయన పలుకుతూనే ఉన్నాడు. హెబ్రీ 1వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రపంచంను తన వాక్కు చేత నియంత్రిస్తున్నాడు అని. సో గాడ్ ఈజ్ స్టిల్ స్పీకింగ్ అంట. ఆయన మాట్లాడడము ఆయన ఆపలేదు. ఎందుకంటే ఆయన మాట జీవం. మాట్లాడినంతసేపు కూడా అది జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉనికి అంతా కూడా అలాగే ఉండిపోతుంది. కానీ ఆయన మాట్లాడడము ఆగిపోతే, ఆయన ఒక్క అర నిమిషము మౌనంగా ఉండిపోతే మహాప్రళయం సంభవిస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. అక్కడ ఏంటంటే అక్కడ పరలోకమందు గొప్ప నిశ్శబ్దము చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దానికి ఒక రిజల్ట్ ఏంటంటే భూమి మీద అనేక గొప్ప కీడు, అనేక గొప్ప ప్రమాదాలు, విలయాలు సంభవించినాయి. సో వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, మహా విలయం సంభవిస్తుంది. కాబట్టి ఈరోజు అన్నీ కూడా సిస్టంలో అన్నీ కరెక్ట్గా సాగుతున్నాయంటే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. కాకపోతే మనం ఎందుకు దాన్ని గ్రహించలేకపోతామంటే సిన్ అనేది ఎక్కడో మనల్ని దేవుని నుంచి వేరు చేస్తూ ఉంది. కాబట్టి దేని బిడ్డరా, దేవుని స్పష్టమైన సూచన, దేవుని స్పష్టమైన నడిపింపు మనము వినాలి, గ్రహించగలగాలి అంటే ఎక్కడ ఏ మార్గం నుంచి తొలగావో ఆ మార్గం నుంచి నువ్వు మళ్ళా బయటకు వచ్చి దేవుని మార్గంలో నిలబడి, ఏమండి, దేవునితో నువ్వు అలైన్మెంట్ అయినప్పుడు, దేవునితో నువ్వు సరిగా నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి వెన్ యు ఆర్ ఇన్ సిన్, చూడండి, తప్పిపోయిన కుమారుడు నేను దూరదేశానికి వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు బహుశా దేవుడు మాట్లాడి ఉండొచ్చు, కానీ తన హృదయాన్ని కఠినపరుచుకుని ఉండొచ్చు. తండ్రి చెప్పి ఉన్నాడు, అది మంచిది కాదు, క్షేమము కాదు, ఆరోగ్యము కాదు అని చెప్పి ఉండొచ్చు. కానీ ఏ మాటలు కూడా ఆ చిన్న కుమారుని యొక్క హృదయంలో ఏది కూడా కార్యం చేయలేకపోయింది. తండ్రి మాట్లాడుతున్నా కూడా అది పెద్దగా పట్టింపు లేదు చిన్న కుమారునికి. కానీ ఎప్పుడు పట్టించుకున్నాడు? తండ్రి మాటలు ఎప్పుడు గుర్తొచ్చినాయి? తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడు అంటే ఆ స్థితి నుంచి తొలగిపోయి పాప స్థితిలో పడిన తర్వాత, కనువిప్పు కలిగిన తర్వాత తండ్రి మాటలు గుర్తొచ్చాయి. ద సేమ్ వే. సో మనము రిబెలియస్ నేచర్లో ఉన్నప్పుడు, తిరుగుబడుతున్నప్పుడు, లేకపోతే విల్లింగ్ఫుల్గా దేవుడు వద్దన్న పని చేస్తున్నప్పుడు, ఎవండి మొండి హృదయము కలిగి మనం వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నా మనకు అది గ్రహింపుకి రాదు. ఏం బిడ్డలారా, సో ఇఫ్ యూ వాంట్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఎక్కడ తొలిగావో ఆ స్థితిలో మళ్ళీ నువ్వు వచ్చి దేవునితో అలైన్మెంట్ అయినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆమేన్. సో దేవుడు అబ్రహాంకి 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే 16వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి మధ్య గ్యాప్ 14 సంవత్సరాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు దేవుని వైపు తిరిగినా దేవుడు మనతో మళ్ళీ మాట్లాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రైట్, 17వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్ని నేను చదువుతున్నాను, మీ బైబిల్లో దాన్ని గమనించండి. సో ఈ 17th chapter 1 to 8. అబ్రహాము 99 ఏళ్ళు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అలా చెప్తూ అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతున్న గనుక నీ పేరు అబ్రహాము అనబడును, నిన్ను అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీల నుండి జనములు వచ్చునట్లు నియమించుతును, రాజులు నీల నుండి వచ్చుదురు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను, నీకును నీ తర్వాత నీ సంతతికి నీ పరదేశమై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. ఈ 8 వచనాల్లో దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు మరి 12, 13 అధ్యాయములలో దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడు. నేను ఆ దేశం ఇవ్వబోతున్నాను, స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను, నీకును నీ సంతానమునకు అది స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని దేవుడు చెప్పాడు.
దేవుడు చేసినటువంటి ఆ ప్రమాణమును స్థిరపరచడానికి 15వ అధ్యాయంలో ఒడంబడిక జరిగింది, అనగా నిబంధన చేసుకున్నారు. సో 15th చాప్టర్లో ఏంటి, దేవునికి అబ్రాహాం మధ్య జరిగినటువంటి ఒక నిబంధన కార్యం అది. హల్లెలూయా. అయితే దేవుడు ఇదివరకే నిబంధన చేశాడు. అయితే ఈ చాప్టర్లో, ఈ 17వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే రీకన్ఫర్మేషన్ చేస్తున్నాడు. అంటే దేవుడు చెప్పినది దేవుడు మళ్ళా దృఢపరుస్తున్నాడు. మా లైఫ్లో కూడా దేవుడు ఇదివరకే చెప్పి ఉంటాడు, అయితే దేవుడు మళ్ళా దృఢపరుస్తుంటాడు. ఎన్నోసార్లు దేవుడు నీకు తోడై ఉన్నానని చెప్పి ఉంటాడు, అయినా కూడా మనం ఆలోచన పడి ఉంటాడు నిజంగా దేవుడు తోడై ఉన్నాడా అని. కానీ దేవుడు మళ్ళీ మాట్లాడతాడు, భయపడకు నీకు తోడై ఉన్నాను. సో దేవుడు తను చెప్పినటువంటి మాటను 2-3 సార్లు రిపీట్ చేయడం ద్వారా మనలో ధైర్యం నింపుతూ ఉంటాడు. ఈ 17వ అధ్యాయంలో జరిగిన సంఘటన కూడా అలాంటిదే. హల్లెలూయా. సో ఈ యొక్క వచనాల్లో ఏంటంటే మనము 3 విషయాల్ని మనం ఫోకస్ చేయబోతున్నాం. ఆమేన్. ఏంటి ఎన్ని విషయాలు? 3 విషయాలు. మొదటిది ప్రత్యక్షత, రెండవది ప్రమాణము, మూడవది ప్రణాళిక. 3 విషయాలు. ఈ 8 వచనాల్ని మనం డివైడ్ చేస్తే మనం 3 రకాలుగా విభాగించవచ్చు. ఒకటి ప్రత్యక్షత, రెండవది ప్రమాణము, మూడవది ప్రణాళిక. ఈ 3 విషయాల్ని మనకు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేద్దాం. మొదటిది ప్రత్యక్షత. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై యెహోవా, ఈ మాట తరచుగా ఈ నామంతోనే దేవుడు తను పాత నిబంధనలో పరిచయం చేసుకుంటుంటాడు, యెహోవా. సో ఇట్స్ అ వెరీ హోలీ నేమ్. జెహోవా ఈజ్ అ వెరీ హోలీ నేమ్. సో అందుకే ఈ మాట ఎంత పవిత్రమైనది, ఎంత రమ్యమైనది, ఎంత గౌరవించదగ్గ నామం అంటే దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకండి. అందుకే యూదులు ఏం చేస్తారంటే ఈ నామమును ఉచ్చరించడానికి భయపడతారు. ఈ నామము ఎంతో పరిశుద్ధమైంది. ఎంత పరిశుద్ధమైందంటే మన పెదవాళ్ళు పలకడము కూడా మన పెదవులు అపవిత్రమైపోతాయి. సో కాబట్టి అపవిత్రమైన పెదవులతో ఆయన నామాన్ని పలకలేం. సో వీ కెనాట్ అటర్ హిస్ నేమ్ విత్ అవర్ అన్హోలీ లిప్స్. అందుకే యూదులంతా ఏం చేస్తారంటే ఎంత పరిశుద్ధమైన నామం కదా, కాబట్టి యెహోవా అనే పదానికి బదులుగా వాళ్ళు అడోనాయ్ అనే పదాన్ని ఆల్టర్నేట్ వర్డ్ అనమాట. సో యెహోవా అనే పదం బదులుగా అడోనాయ్ అంటే ప్రభువా అని అర్థం. అర్థమైందా? సో మనమంతా కూడా యెహోవా 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 రాఫా అని పడతాం, యెహోవా ఈరే అని పడతాం. కాబట్టి మన తరచుగా యెహోవా అనే యొక్క పదము క్రైస్తవులకి బాగా పరిచయం, తరచుగా వాడుతూనే ఉంటారు. కానీ మనంతగా ఈజీగా జ్యూస్ ఆ వర్డ్ని, ఆ నామాన్ని ఉచ్చరించారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేమ్ దిల్ యూజ్ అ వర్డ్ అడోనాయ్, దట్ మీన్స్ లార్డ్. హల్లెలూయా. యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. ఏమన్నా పరిచయం చేసుకుంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను. దాన్ని హెబ్రీ భాషలో ఎల్ షదాయ్. సో మనం పాడుతుంటాం కదా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. సో ఎల్ షదాయ్ ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ 17వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఈ నామంతోనే దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు, ఎల్ షదాయ్. సో దేవునికి అనేక నామాలు ఉన్నాయి, దేవుడు అనేక నామాలతో పిలువబడుతున్నాడు. సో అంతకుముందు ఆ తర్వాత కూడా చూసినట్లయితే జెహోవా నిస్సీగా పిలువబడతాం, యెహోవా ఈరే అది కానీ 2వ అధ్యాయంలో. సో అనేక నామముల చేత దేవుడు పిలువబడుతున్నాడు. సో దేవుని చిత్తమైతే దేవుని యొక్క నామములు ఏంటి, దానిలో ఉన్నటువంటి ప్రత్యక్షతలు ఏంటి అనేది ప్రభు చిత్తమైతే ఓ రోజు మనం ధ్యానం చేద్దాం. సో ఇక్కడ ఎల్ షదాయ్, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఎల్ షదాయ్ సర్వశక్తి గల దేవుడు అని తెలుగులో ఉంది, కానీ హెబ్రీ భాషలో ఎల్ షదాయ్ అని ఉంది. హల్లెలూయా. సో చాలాసార్లు నేను కూడా ప్రభులో కొత్తలో ఉన్నప్పుడు ఈ పదాలు ఎక్కడున్నాయబ్బా అని బయలు ఎతికేవాని, నాకు బయలు కనిపించేది కాదు, తెలుగు బయలు కనిపించేది కాదు, ఎల్ షదాయ్ కనిపించేది కాదు, తర్వాత జెహోవా రోఫీ కనిపించేది కాదు. ఇవన్నీ పాటలు పాడతారే, ఇవన్నీ ఎక్కడున్నాయా బైబిల్లో అని ఆలోచించేవాని. ఆ తర్వాత దేవుడు నేను వాక్యం చదువుతుండగా కొన్ని వాటిని బయలుపరుస్తుండగా అప్పుడు అర్థమైంది, ఓకే తెలుగులో ఇలా తర్జుమా చేయబడింది కానీ హిబ్రూ ఇలాగ ఉంది అని. హల్లెలూయా. చెప్పండి, ఎల్ షదాయ్. నేను చెప్పాలి, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. సో ఈ పదంలో ఈ యొక్క పదము 2 భాగాలుగా విభాగిస్తే ఎల్ అంటే దేవుడు అని అర్థం, ఎల్ అంటే దేవుడు. సో హెబ్రీ భాషలో షదాయ్ అంటే రొమ్ము అని అర్థం.
షదాయ్ అంటే రొమ్ము, అనగా ఆ తల్లి వంటి రొమ్ము కలిగిన దేవుడు అని అర్థం. ఎల్ షదాయ్ అంటే తల్లి వంటి రొమ్ము కలిగిన వంటి దేవుడు. ఆమేన్. సో దేని బిడ్డ, దేవుడు మనల్ని ఎంతగా కేర్ చేస్తున్నాడు అంటే, ఒక చిన్న బిడ్డ తన పోషణ నిమిత్తమై తల్లి మీద ఎలాగ పడతాడో, తల్లి ఏ విధంగా అయితే బిడ్డ ప్రతి ఒక్క అవసరము తీరుస్తుందో, ఎలాగైతే పోషిస్తుందో, ఫీడ్ చేస్తుందో, దేనికి స్తోత్రం, మనకి ఏ అవసరం వచ్చినప్పటికీ కూడా మనకి ఎల్ షదాయ్ తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ టైంకి అన్నీ కూడా పోషించగలుగుతాడు. హల్లెలూయా. హీల్ ప్రొవైడ్, ఆయన పోషించగలుగుతాడు. యెహోవా ఈరే అంటే సమకూరుస్తాడు. ఎల్ షదాయ్ అంటే ఆయన తల్లి వల్లే మరి తన బిడ్డల్ని పోషించువాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ నామంతో దేవుడు అబ్రాహాంకి ఆయన తనని పరిచయం చేసుకున్నాడు. సో ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆయన 2-4 వచనాల్లో అబ్రాహాంకి ఒక ప్రమాణము చేస్తూ ఉన్నాడు. ప్రత్యక్షమైన దేవుడు 2-4 వచనాల్లో ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రమాణము? ఇదిగో, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఏంటి ప్రమాణము? నువ్వు అనేక జనములకు తండ్రి అవుదు. అబ్రాహ్మా, నేను నిబంధన చేశాను, నా నిబంధన నేను నీతో చేసి ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆ నిబంధనలు అబ్రాహం ప్రవేశించలేదు, కానీ ఆదికాండ 15 చూసినట్లయితే ఆ నిబంధన టైంలో అబ్రాహం పడుండిపోయాడు కదా, నిద్రపోయాడు. సో ఆ నిబంధన ఎవరి మధ్య జరిగింది అనేది 15 అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అయితే అబ్రాహాము పక్షంగా ఎవరు ఆ నిబంధనలోకి ప్రవేశించారు, ఎవరి మధ్య నిబంధన జరిగింది అనే వాస్తవాన్ని 15th చాప్టర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రాహ్మా, నా నిబంధన నేను చేసి ఉన్నాను కదా, నా నిబంధన ప్రకారంగా ఏంటంటే నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. హల్లెలూయా. చెప్పండి. అప్పుడు అబ్రాహాము పేరు అక్కడ ఊళ్ళో ఎవరికైనా తెలిసి ఉంటుందా? అప్పుడు అబ్రాహాము ఎవరో చాలామంది తెలిసి ఉంటుందా? అబ్రాహాం వాస్ నోబడి. అసలు ఎవరికి కూడా అబ్రహాం అంటే కూడా తెలియదు. కానీ ఒక నిరుత్తరుడు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక కామన్ మ్యాన్తో దేవుడు మాట్లాడుతూ ఏమండి, ఆయన ఒక కామన్ మ్యాన్తో గ్లోబల్ విజన్ ఇస్తున్నాడు. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. ఇంగ్లీష్లో యుల్ బి ఫాదర్ ఆఫ్ ద నేషన్స్. దేవుడు ఎంతో గొప్పవాడు తెలుసా? దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడినా కూడా నీ లిమిటేషన్స్ బట్టి దేవుడు మాట్లాడు. దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశాలు ఏమండి, అవి సంకుచితమైన ఉద్దేశాలు కాదు, ప్రపంచం వ్యాప్తముగా, ప్రపంచమంతా విస్తారముగా దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మనము బెంజీ గారు వచ్చినప్పుడు ఆయన కవెనెంట్ పార్ట్నర్షిప్లో మాట్లాడుతూ, మీటింగ్లో మాట్లాడుతూ థింక్ బిగ్ అన్నాడు. పెద్దగా ఆలోచించండి, పెద్దగా మీరు తలంచండి, పెద్ద దర్శనము కలిగి ఉండండి, ఎందుకంటే మనం పెద్ద దేవుని సేవిస్తున్నాం. హల్లెలూయా. సో నేను, నా ఫ్యామిలీ, నా జీతము, ఓకే, నా రాబడి, ఈ జీతం వచ్చిందా, దేవునికి ఇచ్చేసామా, ఓకే, నాకు ఈ తలాంతిందా, వాడబడ్డామా, ఓకే, నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎప్పుడే కానీ ఇలాంటి ఒక వలయం వేసుకొని, ఇలా ఒక సర్కిల్ వేసుకొని అలాగే ఉండిపోతుంటే యు ఆర్ మిస్సింగ్ ద గాడ్స్ బెస్ట్. దేవుడితో ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా నేను అనేక దేశాలకు దీవిస్తాను. సో ఎప్పుడు కూడా నీ యొక్క ఆలోచన నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏమన్నా ఇంక్రీజ్ చేయగలుగుతావో, నీ ఆలోచన పరిధి ఏమైతే ఉందో దాన్ని ఎప్పుడైతే నువ్వు ఇంక్రీజ్ చేస్తావో దేవుడు ఆ మేరకు నేను హెచ్చించుకుంటూ వెళ్తుంటాడు. బట్ నీ థింకింగ్ ఒక లిమిట్ అంతవరకే ఉందంటే దేవుడు ఎంతో ఇవ్వాలనుకున్నా కూడా అంతే ఇవ్వగలుగుతాడు. వై? బికాజ్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ థింకింగ్, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ అండర్స్టాండింగ్. అందుకే ఆల్వేస్ నీ దగ్గర ఎంత ఉన్నప్పటికీ కూడా నీ లిమిటేషన్స్ బట్టి నువ్వు ఆలోచించద్దు. నీ కలిగి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నువ్వు ఎప్పుడే కానీ నా లైఫ్ ఇంతే అని నేను ఎంచుకోవద్దు. బికాజ్ మన భరోసా, మన నమ్మకము మన పరిస్థితులు కాదు, మన ప్రభువే. హల్లెలూయా. యేసేపుకి దేవుడు కలిగించిన తర్వాత ఇమ్మీడియట్గా యేసేపు గొయ్యిలో వేయబడ్డాడు. గొయ్యిలో వేయమన్నా సాతాను సరిగ్గా ఏమంటున్నాలి, దేవుడు యేసేపుకి కలిగించిన తర్వాత ఏమండి, సాతాను సహోదరుల ద్వారా యేసేపు బట్టలు దొంగిలించగలిగాడు, కానీ యేసేపు దర్శనాన్ని దొంగిలించలేకపోయాడు. ఐఎమ్ రిపీటింగ్. దేవుడు అమోఘమైనటువంటి విజన్ దేవుడు యేసేపుకి ఇచ్చాడు. అండ్ డెవిల్ ఈజ్ ఆఫ్టర్ దట్ విజన్. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని యొక్క విజన్ కలిగి ఉంటే ఇక వాడిని కంట్రోల్ చేయలేని సంగతి వాడికి బాగా తెలుసు. అందుకే ఆ విజన్ తప్పని ప్రూవ్ చేయడానికి, ఆ విజన్ అటాక్ చేస్తూ అనేక రూపంలో నీ నుంచి ఆ దర్శనం లాగివేయడానికి ప్రయత్నిస్తుంటారు.
హల్లెలూయా. సో ఈ ప్రయత్నంలో సహోదరులు బట్టలు లాగి వేసుకోగలిగారు. ఏమండి, సహోదరులు మరి తన స్థానం, ఇంట్లో సరుకున్నటువంటి స్థానము తీసివేసుకోగలిగారు. సాతాను మరి యోసేపు దగ్గర అన్ని దొంగలించగలిగాడు, కానీ తన పట్ల తండ్రికి ఉన్నటువంటి ఆలోచన, తన పట్ల తండ్రికి ఉన్నటువంటి గొప్ప సంకల్పాన్ని వాడు దొంగిలించలేకపోయాడు. అందుకే చెరసాల్లో ఉన్న, గొయ్యిలో వేయబడ్డ, నిందల పాలై ఏమండి తోటి ఖైదీల మధ్య ఉన్నప్పటికీ కూడా అబ్రహాము మనసులో ఉన్నటువంటి ఒక చిత్రం ఏంటి, ఒక రోజున అందరూ కూడా నా ఎదుట సాగిలపడతారు, అందరూ నా ఎదుట మోకరిస్తారు, నేను ఏ పరిపాలకుడుగా ఉండొస్తున్నాను, ఒకరోజు దేవుడు నన్ను ఆ విధంగా పైకి లేపబోతున్నాడు. ఏమండి, ఈ విధంగా యోసేపు ఆలోచించాడంటే తన పరిస్థితిని బట్టి ఆలోచించడానికి యోసేపు దగ్గర ఏముందండి? హీ వాజ్ జస్ట్ ఎ స్లేవ్, ఒక బానిస అంతే. నాట్ ఈవెన్ ఒక సర్వెంట్ కూడా కాదు, సర్వెంట్ కంటే హీనమైనటువంటి దశ ఒక బానిస. అలాంటి బానిసకి ఏముంటుంది, ఏ ఆధారం ఉంది? అంత పెద్దగా ఆలోచిస్తున్నాడు. యెహోవా వాక్కు అతను పరిశోధించుచున్నాను, యెహోవా అతనికి తోడే ఉన్నాను. కాబట్టి సర్కమ్స్టాన్సెస్ ఆడుగా ఉన్నప్పుడు కూడా తనకు బాగా ఒక నమ్మకం ఏమంటే, ఒక దినమున నేను అందరినీ పరిపాలించేవాడుగా ఉండబోతున్నాను. అబ్రహాంను దర్శించినట్లుగా, యోసేపు దర్శించినట్లుగా దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా అమోఘమైనటువంటి ప్లాన్స్ దేవుడు మాట్లాడతాడు. ఒకసారి ఆయన చెప్పిన ప్లాన్స్ మనం వింటే మన ఫ్యూజులు పోతాయి. మనకే అనిపిస్తుంది, దేవా నువ్వు కామెడీ చేయకనైనా ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నావు అని. ఇది ఏ విధంగా సాధ్యం? ఇది మనకే ఒకసారి అపనమ్మకం ఏర్పడుతుంది. నిజంగా ఇది వాస్తవంగా దేవుడు చేస్తాడు. బట్ స్టిల్ దేవుడు చెప్పేది ఏమంటే, నీ యొక్క ఫ్యూచర్ అనేది నీకున్న పరిస్థితుల్ని డిసైడ్ చేయకూడదు. నీ భవిష్యత్తు, నీ ఎదుగుదల, నీ యొక్క విస్తరింపు అనేది నీ యొక్క పరిస్థితిని ఎప్పుడు కూడా, నీ పరిస్థితి డిసైడ్ చేయకూడదు. లెట్ గాడ్ డిసైడ్ ఇట్. ఆమేన్. ఎస్, ఈ రోజున మనకు లేదు కాబట్టి మనం ఆ స్థితిలోకి వెళ్ళలేము అని తలంచకూడదు. ఒక రోజున మనం నమ్మితే, నీ ఆలోచన పరిధి లిమిటేషన్ పెంచితే, ఏమండి, యేసు గొయ్యిలో ఉన్న శిఖరం అంత గొప్పగా ఆలోచించాడు, చెరసాల్లో ఉన్న ఆకాశం అంత గొప్పగా ఆలోచించాడు. అందుకే కొంచెంకాలము ఆ పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ కూడా, బికాస్ హీ రైజ్డ్ హిస్ థింకింగ్ అండ్ జోసెఫ్ వాజ్ రైజ్డ్ అకార్డింగ్ టు హిస్ థింకింగ్. నీ ఆలోచనను పెంచితే ఒక రోజున నీ ఆలోచన స్థాయికి నీవు కూడా పెంచబడతావు. సో ప్రాబ్లం ఈజ్ విత్ యువర్ థింకింగ్, ప్రాబ్లం ఈజ్ విత్ యువర్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి మన ఆలోచన ఎప్పుడు కూడా దేవుని ఆలోచనతో రుద్దుతూ ఉండాలి. హల్లెలూయా. బయలులో చాలామంది భక్తులు చేసిన పని కూడా అలాంటిది. వాళ్ళు ఒంటరిగా బయలుదేరి వచ్చిన వాళ్ళు మహాసైన్యముగా మార్చబడ్డారు. కారణం ఏమంటే, వాళ్ళ థింకింగ్ అంతా దేవుని థింకింగ్. గాడ్, నో మ్యాటర్ వాట్ అవర్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్, నో మ్యాటర్ వాట్ అవర్ సిచ్యువేషన్ ఈజ్, బట్ స్టిల్ ఐ బిలీవ్ ఎ వర్డ్. వాళ్ళు కూర్చున్నా, వాళ్ళు లేచినా, వాళ్ళు ఏమి చేస్తున్నా, వాళ్ళ ఏమని ఒక అంతరంగంలో వాళ్ళ ఆత్మీయ నేత్రాలతో తాము ఏ స్థితిలో ఉంటున్నారో చూసుకోగలుగుతున్నారు. దట్ ఈస్ ద విజన్. విజన్ అంటే ఏదో రాసుకొని బుక్లో పెట్టుకొని ప్రే చేయడం కాదు. నీ బాహ్య నేత్రాలకు కంటే నీ ఆత్మీయ నేత్రాలతో నీ భవిష్యత్తు ఎలా ఉన్నది అని నువ్వు చూసుకోగలగాలి. యు మస్ట్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్, హౌ యు ఆర్ బీన్ బ్లెస్డ్. ఎంతగా విస్తరించబడుతున్నావు, ఎంతగా ఎదుగుతున్నావు, ఎంతగా నువ్వు బలపడుతున్నావు, దేవుడు చూచినట్లుగా నీ భవిష్యత్తును అలా చూడగలగాలి. సో నీ యొక్క థింకింగ్ రైజ్ అయితే ఒక రోజున నీవు కూడా థింకింగ్ ప్రకారంగా అంతేవరకే నువ్వు రైజ్ కాగలుగుతావు. సో చేంజ్ ద వే యూ థింక్ అండ్ చేంజ్ ద వే యూ లివ్. హల్లెలూయా. సో ప్రతి ఒక్కటి నీ థింకింగ్కి దేవుడు ముడిపెట్టి ఉన్నాడు. సో ఎప్పుడే కానీ ఇంకా చాలే, సర్దుకో, బీ లిటిల్, ఇది చాలే, ఈ లైఫ్ ఇంతే, ఈ లిమిటేషన్ అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్, అది సాతాను నుంచి వచ్చింది. హల్లెలూయా. ఎస్, కాబట్టి డు నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్. దేవుడు ఎక్స్పాండ్ కమ్మంటున్నాడంటే సాతాను చోలో అంటుంటాడు, చాలే ఉన్నదా చదువుకో, చాలు, ఎక్కువ ఆశ వద్దు, ఎక్కువ పోవద్దు, ఎక్కువ ఆలోచించొద్దు, నీ గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు, యువర్ ఏ కామన్ గర్ల్, యువర్ కామన్ ఉమెన్, దట్స్ ఇట్. అందరిలాగా దేవుడు నిన్ను అందరి వల్లే నువ్వు పోటీ పడకు, బీ వాట్ యు ఆర్ అని నిన్ను నియంత్రించుకోవడానికి నిన్ను కన్విన్స్ చేసి, ఏమండి, నేను ఒక సంకుచితమైన ఆలోచనలో కూర్చోబెడతాడు. సాతానికి అదే కావాల్సింది. అందుకే ఇయర్ ప్రామిస్ ఏంటి? దేర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. నువ్వు ఎక్కడ ఉన్నావో అలా ఉండడం దేని చిత్తం కాదు. ఎక్స్పాండ్ యువర్ థింకింగ్, ఎక్స్పాండ్ యువర్ ప్లానింగ్స్, ఎక్స్పాండ్ యువర్ టెరిటరీస్. ఎందుకంటే దేవుడు నువ్వు దేని ప్రకారంగా నువ్వు ఆలోచిస్తూ నీ ఆలోచన పెంచగలిగావా, ఏమండి, నీ స్థితిని అడ్డుకునే శక్తి భూప్రపంచం ఏది లేదు. హల్లెలూయా. నీ థింకింగ్ రైజ్ చేయగలిగావా, నేను వెనక్కి లాగేటువంటి పవర్ ఏది కూడా ఈ భూప్రపంచంలో. రైజ్ యువర్ థింకింగ్.
అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు కదా, ఏమని? నీవు అనేక జనములకు నువ్వు తండ్రిగా ఉంటావు అబ్రహామా. నువ్వు ఒక కొడుకు, నీకు కొడుకు లేడని బాధపడుతున్నావు, అది నీ థింకింగ్. కానీ నీలో నేను జనాలను చూస్తున్నాను, జనాంగాలను చూస్తూ ఉన్నాను. నాకు కొడుకు లేను బాధపడుతున్నావు, నేను నీలో నేషన్స్ను చూస్తూ ఉన్నాను. అది నీ థింకింగ్, ఇది నా థింకింగ్. అబ్రహామా, ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నేను నీతో ఒక నిబంధన చేసి ఉన్నాను. నా మాటలు కేవలం గాలి మాటలు కాదు, నేను కవనెంట్ చేశాను. కవనెంట్ అంటే ఏంటి? ఎవరన్నా సరే, ఎవరన్నా తప్పితే 3 months పనిష్మెంట్ ఉంటుంది. ఏమంటే దేవుడు మాట తప్పుతాడా? అబద్ధ మాట ఒక నడుపుతుడు కాడు కదా, పశ్చాత్తాపానికి అయిన మనిషి కాదు కదా. సో దేవుడు కవనెంట్ చేశాడు. అబ్రహామా, నేను నీతో కవనెంట్ చేశాను. సో బిలీవ్ మీ అకార్డింగ్ టు మై కవనెంట్. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటారు, మంచి టర్మ్స్ మాట్లాడుకుంటారు, కానీ ఎంత మాట్లాడుకున్నా లోపల ఒక బయటటువంటి భావన ఉంటుంది. నిజంగా మరి నేను ఎవరితో మాట్లాడినానో ఆ పార్టీ మాట ప్రకారం నిలబడతాడా లేదా ఆలోచన. కానీ ఆ ఇరువురు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటే చెప్పండి, ఒక రకమైన ఫెయిత్ లోపల జనరేట్ అవుతుంది. సో ఆ ఫెయిత్కి బేస్ ఏంటి? అగ్రిమెంట్. ₹1,00,000 ఎవరికో నువ్వు ఇచ్చావు, నేను మళ్ళీ ఇస్తాలే అంటావు, నువ్వు కూడా సరైన మొహమాటతో సరే అంటావు. ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక పడుకొని నిద్రపోయినా నా లెక్క నాకు వస్తుందా రాదా, నా డబ్బు నాకు వస్తుందా రాదా, ఇస్తాడా లేదా, నమ్మకంగా ఇస్తాడా లేదా చెప్పేట. నో, యూ జస్ట్ వరీ అబౌట్ ఇట్. బట్ వెన్ యూ టేక్ ఎన్ అగ్రిమెంట్ యూ విల్ స్లీప్ వెల్, మంచిగా నిద్రపోతావు. అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే నువ్వు సంపూర్ణమైనటువంటి భరోసాలో నువ్వు అడుగు పెడతావు. కవనెంట్ కూడా అలాంటిది. అబ్రహామా, నేను నీ పట్ల ఎంత ప్లాన్ కలిగి ఉన్నానంటే నేను నీలో అనేక దేశాలు చూడబోతా ఉన్నాను. నువ్వు శ్రద్ధగా ఈ మాట్లాడాలి. తండ్రి అయిన దేవుడు నీతో నాతో కూడా ఒక నిబంధన చేశాడు, దాన్నే కొత్త నిబంధన. హల్లెలూయా. సో కొత్త నిబంధన దేవుడు మనతో చేశాడు. కాబట్టి మనకు కొన్ని కవనెంట్ రైట్స్ ఉన్నాయి, కొన్ని కవనెంట్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోగలగాలి. దేవుడు ఆ నిబంధనలో ఉన్నటువంటి మనకు దేవుడు ఏమైతే ప్రమాణం చేసి ఉన్నాడో దేవుడు తప్పకుండా నిబంధనలో ఆయన కూడా ఉన్నాడు. నువ్వు మాత్రమే కాదు, నిబంధనలో ఆయన కూడా ఉన్నాడు. సో నా పాటుగా నేను ఎప్పుడైతే నేను లోబడతానో ఆయన పాటుగా ఖచ్చితంగా ఏమన్నీ నన్ను బట్టి కాకపోయినా నిబంధన బట్టి ఆయన గౌరవించి నన్ను పైకి లేవనెత్తాల్సిందే. సో యూ హ్యావ్ ఎ కవనెంట్ రైట్స్. యూ నీ నాట్ బెగ్ గాడ్, యూ నీ నాట్ ఏమని దేవుని యాచించాల్సిన పని లేదు, దేవుని దగ్గర బతిమలాడాల్సిన పని లేదు. గాడ్ దేవా ప్లీజ్ దేవా అని ఆయన ఇస్తాడో లేదో, ఆయన అనుగ్రహిస్తాడో లేదో అటువంటి అపనమ్మకము కానీ ఏమని అనిశ్చితత కానీ ఉండాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎ కవనెంట్ రైట్స్ అండ్ బ్లెస్సింగ్స్. కాబట్టి నువ్వు దేవుని అడగచ్చు, దేవా నాకు ఇది కావాలి. నీకు ఒక నిశ్చిత ఉండదు. ఎస్, గాడ్ ఈస్ బౌండ్ టు డూ దిస్, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ కవనెంట్ రైట్స్. హల్లెలూయా, ఆమేన్. చెప్పండి, నేను అనేక జనాంగములకు తండ్రి అవుతాను. తండ్రికి నా పట్ల అమోఘమైన ప్రణాళిక ఉంది. తండ్రి దేవుడు నన్ను లేవనెత్తుతాడు. ప్రపంచం నన్ను చూడబోతుంది. దేవుడు ఒక వ్యక్తిని లేపినప్పుడు ప్రపంచం చూడాలి. ఆ స్థితి వరకు మీరు నిద్రపోకండి. నువ్వు ఎవరో నీ పక్కింటి ఎదురుడు కాదు, నువ్వు ఎవరో ప్రపంచానికి తెలియాలి. దేవుని యొక్క అంతిమ సంకల్పం నీ పట్ల అదే ఉన్నది. అర్థమైందా? ఒక 10th క్లాస్ ఫ్రెండ్స్కో, డిగ్రీ ఫ్రెండ్స్కో, కొంతమందికో, 20 మందికో, 25 మందికో, 100 మందికో, లేక పెళ్ళికి వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, ప్రపంచంకి తెలియాలి దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తితే ఎలా దీవించబడతాడో. సో కాబట్టి ఆ లైఫ్ను మీరు ఊహించుకోగలగాలి. ఆ లైఫ్ని మీరు ఏమని దేవుని దగ్గర అడగాలి. దేవుడు ప్రమాణం చేశాడు ఆల్రెడీగా. మనం అబ్రహాముకు ప్రమాణం చేస్తే దేవుడు అబ్రహాం సంతానికి కూడా ప్రమాణాలు వర్తిస్తాయి. కాబట్టి ఈవెన్ యు ఆర్ ఎంటైటిల్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆమేన్. చెప్పండి ప్రమాణం. ఒకటి ప్రత్యక్షత, రెండోది ప్రమాణం. చెప్పండి, దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేసినాక మాట తప్పాడా? దేవుడు నీ పట్ల కూడా మాట తప్పాడు ఆయన. ఆమేన్. మూడవది ప్రణాళిక. అబ్రహాంకి డౌట్ వచ్చింది, ప్రభువా నేను ఏ విధంగా నన్ను గొప్ప జనాంగా చేస్తావయ్యా, ఏ విధంగా నేను వర్ధిల్లుతాను? నువ్వు చెప్పావు బాగానే ఉంది, ప్రమాణం చేస్తావు, కానీ హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎందుకంటే నేను 99 ఏళ్ళ వయసు గలవాడిని, సెంచరీకి ఒక 1 year తక్కువ. ఈ వయసులో నేను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నేను ఎలాగంటారు ప్రభువా? 99 ఏళ్ళ ముసలోడికి అది సాధ్యమైన. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఒక ప్రణాళిక ఇస్తున్నాడు 5వ వచనంలో.
ఏంటో ప్రణాళిక? మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించుదును గనుక నీ పేరు అబ్రహాము అనబడును. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక, అబ్రహాంని దేవుడు బ్లెస్ చేయక ముందుగా మొదట అబ్రహాము ఒక పేరుని దేవుడు మార్చాడు. ఓకే, అబ్రహాము నుంచి అబ్రహాం, చెప్పండి, హామ్ అంటే హా అనే పదాన్ని దేవుడు యాడ్ చేశాడు. హే హిబ్రూ ఒక 5వ అక్షరం, హే, ఆలెఫ్, బెత్, వెత్, గిమెల్, డాలత్, హే. సో కాబట్టి హిబ్రూ ఒక 5వ అక్షరము హే, చెప్పండి, హే. సో హే ఈజ్ అ 5th లెటర్. 5 రిప్రజెంట్స్ ద గ్రేస్. బైబిల్లో 5 అనే సంఖ్య కృపను సూచిస్తుంది. ఓకే, సో బైబిల్ న్యూమరిక్స్ ప్రకారంగా 5 రిప్రజెంట్స్ ద గ్రేస్. సో కాబట్టి నిన్న ఈవినింగ్ గుంటకల్ బైబిల్ స్టడీలో కూడా ఈ 5th లెటర్ ఒక మిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హౌ ద నెంబర్ 5 రిప్రజెంట్స్ ద గ్రేస్. మీరు నోవా మీరు ఆదికాండం 6వ అధ్యాయం చూసినట్లయితే నోవా ఒక పేరు 6వసారి ప్రస్తావించబడినప్పుడు ఆ వచనంలో ఏముంది తెలుసా? నోవా దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను. సో 5వసారి ప్రస్తావించబడినప్పుడు ఆ వచనంలో ఏముంది? నోవా దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను. సో 5 రిప్రజెంట్స్ గ్రేస్. రూతు గ్రంథంలో కూడా రూతు పేరు 5వసారి ప్రస్తావించబడుతున్నప్పుడు ఆ వచనంలో ఏముంది తెలుసా? 2వ అధ్యాయంలో బోయాస్ అంటుంది, ఇంతకా నేను కటాక్షింపబడుకు నీ దాసరాలు ఏ పాటిది అని బోయాస్తో విన్నవిస్తుంది. ఎంతగా నా పట్ల కృప చూపించావు, నీ కటాక్షము నా మీద ఉన్నది అని ఆ కటాక్షం ఫేవర్ గురించి మాట్లాడుతుంది రూతు. ఎప్పుడు? తన పేరు 5వసారి ప్రస్తావించబడుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా. దావీదు కూడా గోల్యాతుని పడగొట్టడానికి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకున్నాడు. ఏమండి 5 రాళ్ళు తీసుకున్నాడు ఎందుకు? ఒకటి స్లిప్ అయితే ఇంకోటి ఉండిపోతుందనే, ఇంకోటి తప్పిపోతే ఇంకోటి దొరుకుతుందనే, లేకపోతే 5 సార్లు అటెంప్ట్ చేద్దామనే. దేవుని మీద ఆధారపడ్డవాడికి అపనమ్మకం ఉన్నదిగా. చాలామంది అభిప్రాయం అంటే 5 రాళ్ళు తీసుకున్నాడు కారణం ఏమంటే 5 ఛాన్స్లో కొడదామని కాదు. గోల్యాతుకి 4 సహోదరులు కూడా ఉన్నారు. మొత్తం గోల్యాతుతో పాటు 5 మంది. రాళ్ళు తీసుకోవడం వల్ల దావీదు ఒక సవాల్ ఏంటంటే, అరే నిన్నే కాదురా, నీకున్న బ్రదర్స్ కూడా వేసి పారేస్తారు. దట్ వాజ్ అ కాన్ఫిడెంట్ డేవిడ్ హ్యాడ్. సో 5 రిప్రజెంట్స్ ద గ్రేస్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలుగుతాను. 5 రిప్రజెంట్స్ ద గ్రేస్. ఆమేన్. సో గ్రేస్ ఏం చేస్తుందంటే, మనం ఏమి చేయలేకపోయామో అది చేయడానికి శక్తినిస్తుంది. అర్థమైందా? హ్యూమన్ ఎఫర్ట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతాయో అక్కడ డివైన్ స్ట్రెంగ్త్ అనుగ్రహించబడుతుంది. తద్వారా నువ్వు దాన్ని సాధించగలుగుతావు. దట్ ఈస్ వేర్ ద గ్రేస్ ఈస్ నీడెడ్. అందుకే ప్రతి మనిషి కూడా గ్రేస్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. సో నీ హ్యూమన్ స్ట్రెంగ్త్లో ఎంత కష్టపడ్డా నీకు పుట్టేది ఇష్మాయిలుడే, గుర్తుపెట్టుకో. కానీ నువ్వు గ్రేస్ మీద ఆధారపడితే నీకు ఇస్సాకు పుడతాడు. హల్లెలూయా. సో డు నాట్ బేస్ యువర్ ఎఫర్ట్స్. అఫ్ కోర్స్ కష్టపడాలి, కానీ మన నమ్మకము, మన భరోసా మన కష్టము కాదు, మన శ్రమ కాదు. ఏమండి, మనము గ్రేస్లో ఆపరేట్ అవ్వాలి, గ్రేస్ మీద డిపెండ్ అవ్వాలి. ఎప్పుడైతే గ్రేస్ మీద డిపెండ్ అవుతావో ఖచ్చితంగా గ్రేస్ నీకు ఇష్మాయిల్ కాదు, నీకు ఇస్సాకు నన్ను గురించి వాడుగా ఉంది. ఆమేన్. అందుకే నీ ప్రభు యేసు కృప ఎరుగు నిమిత్తము అని పౌలు రాస్తాడు. అంటే పౌలకు ఆశ, భక్తుడికి ఆశ ఏమంటే ఆ గ్రేస్ ఏంటో ఎరగాలి. చాలామంది గ్రేస్ గ్రేస్ అంటారు, కానీ ఆ గ్రేస్ ఎందుకు ఇవ్వబడుతుంది, గ్రేస్ ఏం చేస్తుంది, ఆ కృపల్లో ఎన్ని యొక్క స్థాయిలు ఉన్నాయి, కృప నాకు ఏ విధంగా ఆశీర్వాదమో చాలామందికి గ్రేస్ పట్ల అవగాహన లేదు. అందుకే లాస్ట్ ఇయర్ ఎక్సీడింగ్ గ్రేస్ మీద నేను సిరీస్ చెప్పాను. అంటే కృపలో ఎన్ని విధమైనటువంటి స్థాయిలు ఉన్నాయి, కృప ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది అని దాని మీద నేను సిరీస్ టీచ్ చేశాను. సో ప్రతి ఒక్క ఆశ, భక్తులకు ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రేస్ పట్ల అవగాహన ఏర్పడినప్పుడు, గ్రేస్లో ఆపరేట్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ లైఫ్లో అద్భుతమైన వాటిని చూస్తారు. ఇస్సాకుని ఖచ్చితంగా చూస్తారు. ఈ స్థితిలో కూడా అబ్రాహాం ఒక వయసు 99 ఏళ్ళు. కాబట్టి చెప్పండి, వాస్తవికంగా ఏమండి మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే అబ్రహాం కొడుకును పుట్టించగలుగుతాడా? ఇంపాసిబుల్. కానీ దేవుడు చేసినటువంటి మొదటి ప్లాన్ ఏంటి తెలుసా? మొదటి ప్రణాళిక ఏంటి తెలుసా? అబ్రహామా, ఇంతవరకు నీ లైఫ్లో గ్రేస్ అనేది లేదు. ఇంతవరకు ఈ రోజు వరకు కూడా నువ్వు సొంత బలములో నువ్వు ఆపరేట్ అయ్యావు. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద గ్రేస్ టు యూ. ఇక్కడ నుంచి నీ పేరు అబ్రహాము కాదు, అబ్రహాముగా పిలువబడుతుంది. ఆమేన్. The grace is added to his life. That's where, అందుకే అబ్రహాం లైఫ్లో ఇస్సాకు కృపలో అనుగ్రహించబడ్డాడు. అందుకే అబ్రహాం తెలుసు,
ఓ రోజున ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ, బాబు నువ్వు లేచి నీ కుమారుడిని నేను చూపించబోయి పర్వతం మీద నువ్వు బలి అర్పించాను. కానీ అబ్రాహాము తెలుసు, ఎందుకంటే నేను పొందుకున్న నా కుమారుడు అది నా కష్టంతో వచ్చింది కాదు, కృపలో అనుగ్రహించబడింది, గివెన్ బై గాడ్. కాబట్టి నాకు రైట్ లేదు కదా, కృపలో అనుగ్రహించబడినది, దాని మీద నాకు హక్కు లేదు కదా. అందుకే అబ్రహాం గుర్తించాడు. కాబట్టి ధైర్యంగా లేచి తన కుమారుని వెంట పెట్టుకొని ఆ కొండ మీదకి బయలుదేరాడు. అబ్రహాం గుర్తించాడు, ఇది కృపలో అనుగ్రహించబడింది. హల్లెలూయా. చెప్పండి గ్రేస్ ఆఫ్ గాడ్, చెప్పండి గ్రేస్. సో దేవుడు అబ్రహాంకి పేరు మార్చడం వెనకాల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉంది. చాలామందికి ఆ సంగతి తెలియక దేవుడు పేరు మార్చాడు కదా, నేను కూడా పేరు మార్చుకోవాలి. సో పేరు మార్చుకోవడంలో ఏమండి నేను వ్యతిరేకస్తుంది కాదు. అలా అని చెప్పేసి పేరు మార్చుకుంటే బ్లెస్సింగ్స్ ఉంటాయి, పేరు మార్చుకుంటే ఇది ఉంటుంది అన్నం కూడా అపోహనే. అర్థమవుతుందా? సో పేరు మార్పుడు వెనకల ద చేంజ్ ఆఫ్ ఎ నేమ్ రిప్రజెంట్ ద చేంజ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. ఇక్కడ అబ్రహాము దేవుడు పేరు మార్చి అబ్రహాముగా పిలిచాడు, ఐ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. కాబట్టి ఇప్పుడు నుంచి అబ్రహాము తను ఎవరికైనా పరిచయం చేసుకోవాలంటే ఏం పరిచయం చేసుకోవాలి? హాయ్, నేను అనేక జనాంగల తండ్రిని, బాగున్నావా అని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అనేక జనాంగల తండ్రియా? నీకు ఎంతమంది పిల్లలయ్యా? ఎవరు లేరు. పని కదా. సో నౌ అబ్రహాం హ్యాస్ టు చేంజ్ హిస్ కన్ఫెషన్. తన ఒప్పుకోలు మార్చుకోవాలి, తన ఒక పలికే విధానం మార్చుకోవాలి. అంతకుముందు ఏం పలికేవాడు? ఏం లాభమయ్యా, నువ్వు ఎంత ఇచ్చినా కూడా దమస్కు ఎలియాజరు వాసు కదా, నా సంతానము లేదు కదా అని పలికాడు. ఇప్పుడు ఏమని పలికాలి? హాయ్, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్స్, హాయ్ ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్స్, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్స్, నాలోంచి రాజులు పుడతారయ్యా అని తను పరిచయం చేసుకో, తను మాట్లాడాలి. సో హీ హ్యాస్ టు చేంజ్ ద కన్ఫెషన్. దేవుడు ఏమైతే ఇవ్వాలనుకున్నాడో మొదట దాని పట్ల మన కన్ఫెషన్ మారనంత వరకు మన లైఫ్లో ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా. సో గాడ్స్ ప్లాన్ ఏంటి? చేంజ్ యువర్ థింకింగ్ అండ్ చేంజ్ యువర్ వర్డ్స్. ఈ రెండు చాలా పవర్ఫుల్. నీ ఆలోచన మార్చుకో, నీ పలికే మాటలు మార్చుకో. ఈ రెండుకిన సాధ్యమైతే నీ లైఫ్ అద్భుతంగా మార్చబడుతుంది. ఈరోజు దేవుడు మనకు ఎన్నో వాగ్దానం చేస్తున్నాడు, కానీ మన మాటలే దేవుని ప్రామిసెస్ని క్యాన్సిల్ చేస్తున్నాయి. మన ఒక కన్ఫెషనే దేవుని బ్లెస్సింగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నాయి. అవి వర్డ్స్ ఆర్ మేకింగ్ వాయిడ్. మన మాటలన్నీ కూడా అవి దేవుని కార్యాలన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తున్నాయి. అందుకే ప్రభు అంటాడు, చేంజ్ యువర్ కన్ఫెషన్స్. సో కాబట్టి అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీకు అనేక జనాంగల తండ్రిగా ఉంటావు అని దేవుడు చెప్తుంటే అబ్రహాం బయటికి వెళ్ళి నా కొడుకు వెళ్ళాడు అంటే చెప్పండి, ఇద్దరికి మ్యాచింగ్ ఉందా? లేదు. పొలంలో రెండు ఎద్దులు కలిసి ఏమండి సేమ్ స్పీడ్లో ఒకే రీతిగా కలిసి ముందుకెళ్తేనే పొలం దున్నబడుతుంది. ద సేమ్ వే మనమంతా దేవుని జత పనివారం అని రాయబడి ఉంది. అనగా మనము ఒక కాడికి రెండు ఎద్దులు ఎలా ఉంటాయి, అలాగే సేమ్ వే మనము దేవుడు జత పనివారం. సో ఒక ప్రాజెక్ట్లో దేవుని పాత్ర ఉంటుంది, నీ పాత్ర ఉంటుంది. సో ఇద్దరు కలిసి పనిచేయాలి. ఒకే ఆలోచన ఉండాలి, ఇద్దరికి ఒకే మాటలు కూడా ఉండాలి. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ పార్ట్నరింగ్ విత్ గాడ్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ థాట్స్ మస్ట్ మ్యాచ్ విత్ గాడ్. దెన్ ఓన్లీ యువర్ పార్ట్నర్ విత్ గాడ్. కానీ నీ ఆలోచనలు, నీ మాటలు దేవునితో టాలీ కావట్లేదంటే యు ఆర్ నాట్ పార్ట్నరింగ్ విత్ గాడ్. నీవు అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నావు. హల్లెలూయా. సో టీమ్ ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒక మ్యాచ్ ఉంది, నేను ఎగ్జాంపుల్ అది చెప్పాను గుంటకల్లో. ఒక మ్యాచ్ ఉంది, మ్యాచ్లో అటుపక్క ధోని ఉన్నాడు, ఇటు పక్కన ఒక ప్లేయర్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ టీమ్ ప్లేయర్స్లో ఇద్దరు కూడా సఖ్యత, ఒకటే అండర్స్టాండింగ్, ఎప్పుడు పరిగెత్తాలి, ఇద్దరు కూడా సైకిల్ చేసుకుంటారు. అవునా కదా? టీం వర్క్ అది. ఒకే స్పీడ్లో పరిగెత్తారు. అతను వేగంగా పరిగెత్తాడు, ఇతను స్లోగా పరిగెత్తాడు అనుకోండి, ఏమైపోతుంది? ఇద్దరు కలిసి ఇండియాని ఓడించేస్తారు. సో ఇద్దరు కలిసి టీమ్ ప్లేయర్గా కలిసి పని చేస్తేనే రన్ రేట్ పెరుగుతుంది, రన్స్ బాగా కొడతారు, స్కోర్ ఎక్కువగా పెరుగుతుంది, అండ్ ఇండియా విజయం సాధిస్తుంది. ద సేమ్ వే ఒక్క ప్లేయర్తోనే మ్యాచ్ అది డిపెండ్ కాదు. లేదంటే ధోని రన్స్ కొడితే నువ్వు తిరగాయా నేను ఈడే ఉంటాలే, నిదానం చూద్దాం లేంటే అవుతుందా? రన్ అనేది రాదు. ఒక్కడే పరిగెత్తే రన్ రాదు, ఒక్కడే కష్టపడితే రన్స్ రావు, ఇద్దరు కూడా పరిగెత్తాలి. ద సేమ్ వే గాడ్స్ ఒక ప్లాన్ మా లైఫ్లో కూడా ఏంటంటే, ప్రభు అంటాడు నేను పని చేస్తా, నువ్వు పని చేయి. కాకపోతే నీవు నీ రకంగా, నేను నా రకంగా పనిచేస్తే కాదు. అర్థమైందా? ఇద్దరు కూడా సేమ్ స్పీడ్లో అండర్స్టాండింగ్తో వర్డ్స్ అండ్ థాట్స్ ఎప్పుడు కూడా లైన్ అప్ అవుతాయో, దెన్ మన లైఫ్లో గ్రేట్ పొటెన్షియల్ అండ్ గ్రేట్ రిలీజ్ ఇంకా తప్పకుండా చూస్తాం. హల్లెలూయా. అందుకే అబ్రహాం ఏం చేశాడు? అయ్యా నీ పదం ఇది కాదు, నీ పేరు ఇది అని ఒక పర్పస్తో దేవుడు పేరు మార్చాడు. ఈరోజు చాలా ఫనీ థింగ్ ఏమంటే, చాలామంది పేరు మార్చుకుంటారు కానీ బ్రతుకులైతే మారు. చాలామంది పేరు మార్చుకుంటారు కానీ
వాళ్ళ మాటలైతే మారు. నిజంగా వాస్తవంగా మారాల్సింది. దేవుడు నిజంగానే పేర్లు మార్చేటువంటి ఒక బిజినెస్ పెట్టుకోలే. ఆయనకి పెద్ద క్రేజీ కాదు, నాకు ఇంతమంది క్రిస్టియన్ పేర్లు ఉండాలా, నాకు ఎన్ని పేర్లు ఉండాలా. గాడ్ ఈజ్ నాట్ క్రేజీ ఆఫ్టర్ యువర్ నేమ్స్. హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద చేంజ్ ఆఫ్ యువర్ వర్డ్స్ అండ్ థింకింగ్. అర్థమవుతుందా? సో మంచి పేరు పెట్టుకుని, యేసు పాదంలో పెట్టుకుని, దయ్యం పాదాలు పెట్టుకుంటే ప్రభుకి ఏమొచ్చింది? అర్థమైందా? లేకపోతే దేవ సహాయం అంటారు, కానీ అది ఎప్పుడు చూసినా కూడా మనుషులు సహాయమే కోరుతుంటే దేనికి ఏం పేరు వస్తుంది? నీ పదానికి నీ పేరుకి ఏమైనా, నీ పేరుకి నీ జీతానికి ఏమైనా సంబంధం ఉందా? ఆశీర్వాదం అంటాం, ఇంకా శాపంలోనే జీవిస్తూ ఉంటాం. ఏమైనా సంబంధం ఉందా? నేమ్, పేరు అనేది నీ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళదు, గుర్తుపెట్టుకో. బైబిల్లో దేవుడు ఏదైనా ఒక పని చేశాడు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. దేవుడు దాంతోనే పేరు మార్చాడు, అంతేగాని హోల్ బైబిల్ అంతా కూడా పేర్లు మార్చే కారణంలో పెట్టలేదు. అలాంటి పాస్టర్ గారు పేరు మార్పుడు వెనకాల పేరు మార్పుడు వ్యతిరేకస్తుడా? నేను పేరు మార్చడానికి నేను వ్యతిరేకస్తుడు కాదు. అలా అని చెప్పేసి అది చెయ్యాలి అని రూల్ పెట్టేవాడిని కూడా, అది వ్యక్తిగతం. నాకు మ్యాటర్ ఏంటంటే బ్రతుకులు మార్చబడాలి. నా ఆలోచన ఏమంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు దేవునితో అనుసంధానం కాగలగాలి. వాళ్ళు దేవునితో ఒక టీం ప్లేయర్గా కావాలి. అవుతే అద్భుతంగా లైఫ్లో బ్లెస్సింగ్ చూడగలుగుతారు. కొంతమంది చూడండి ఊరికే పేర్లు మారుస్తారు కొంతమంది సేవకులు, కానీ వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చే ప్రయత్నంగా వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళు దేవుని యొక్క స్వార్థులకు మార్చబడతారు, ఏమి చేస్తే దేవుని ఆలోచనలకు మలచబడతారు. ఆ దిశగా వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ని మౌల్డ్ చేయరు. ఊరికే బ్యాప్టిజం ఇచ్చేస్తారు, పేరు మార్చేస్తారు, బతుకుపోంటారు అంటారు. దట్స్ వై వాళ్ళ పేరు మారిన వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పు కనిపించారు. అందుకే సిటీ చర్చ్లో మేము ఫోకస్ చేసేది ఏమంటే బయట చేంజ్ కాదు, ఇన్వర్డ్ చేంజ్. ఇన్వర్డ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా బయట కూడా చేంజ్ వచ్చేస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలాగ ఎందుకు వేసుకున్నావు, నువ్వు ఇలాగ కొంగెందుకు కప్పుకోలే, నువ్వు ఇలాగ వి డోంట్ మేక్ ఎనీ డిమాండ్స్. అర్థమైందా? ఎందుకంటే మాకు అవన్నీ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. మాకు కావాల్సింది ఏమంటే ఇన్వర్డ్ చేంజ్. అది వస్తే ఏమంటే లోపల మార్పు వస్తే బయట మనం నియంత్రించాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే అన్నీ కూడా ఏది చేయాలో, ఏది మంచిదో, ఏది వాక్యానుసారమో ఆ రీతిగా చేసుకుంటూ వెళ్తుంటారు. లోపల మార్పును బట్టి చేసేటువంటి ఒక క్రియలు నిజమైనటువంటి మార్పు. లోపల మార్పును బట్టి కాక ఆచారాలు బట్టి ఎవరో చెప్పారు కాబట్టి చేసుకుంటూ వెళ్తుంటే వాటినే సంప్రదాయాలు అంటారు. హల్లెలూయా. సో అందుకే మన చర్చ్లో దెర్ ఇస్ నో ట్రెడిషన్స్. ఆమేన్. రైట్. సో ఏం చూసాము? మొదటిది ప్రత్యక్షత, రెండవది ప్రమాణము, మూడవది ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రైట్. 17వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాతి వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. సున్నతి నిబంధనకు సూచన. ఈ మాట గమనించాలి. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడినెను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడినెను. మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడు తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పాను. కాబట్టి దేవుడు ముందుగానే ముందు వచనంలో మాట్లాడుతున్నాడు కదా, ప్రత్యక్షమైనాడు, ప్రమాణం చేశాడు, అండ్ ఒక ప్రణాళిక కూడా ఇచ్చాడు. అయితే అబ్రహాంతో చేసినటువంటి నిబంధనకు గుర్తు ఏంటి? అబ్రహ్మ ఏ విధముగా నీవు నీ సంతతి వారు నా నిబంధనలో ఉన్నారు అనడానికి ఎక్స్టర్నల్ సైన్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా అనగా నీవు నీ సంతతి వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకోవాలి. సున్నతి ఏంటంటే గోప్యాంగ చర్మమును కత్తిరించివేట అనగా గోప్యంగా ఉన్న అంగమును కత్తిరించివేయట. సో ఇట్ డీల్స్ విత్ ద ఫ్లెష్. సో 8వ దినం మొదలుకొని అనగా బిడ్డ పుట్టినటువంటి 8th డే నుంచి ప్రతి ఒక్క మగ పిల్లవాడు కూడా నిబంధన చేయాలి. అనగా ఎవరైతే అలాగా సున్నతి చేయబడతారో వాళ్ళు నా నిబంధన కింద ఉన్నట్టు లెక్క. ఎవరైతే అలా సున్నతి చేసుకోరో వాళ్ళ నిబంధనలు లేరు అనే విషయాన్ని అక్కడ అబ్రహాము స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి సున్నతి ఓల్డ్ టెస్ట్మెంట్లో సున్నతి అనేది నిబంధన గుర్తుగా ఉన్నది. అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో సున్నతి ఇట్ డీల్స్ విత్ ద ఫిజికల్ ఫ్లెష్. ఇది న్యూ టెస్ట్మెంట్లో లేదు, అది ఓల్డ్ టెస్ట్మెంట్కి మాత్రమే ఉంది.
అందుకే దేవుడు ఆ అబ్రహాము ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ తర్వాత అబ్రహాము ఒక సంతానం అంతా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సున్నతికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. అందుకే మరి ఒక సందర్భంలో యెహోషువ 5వ అధ్యాయం చూస్తే మరి 1 నుంచి 9 వచనాలు ఇంటికి వెళ్ళి చదివితే యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా యోర్దాను నది దాటించి ఇంకా ఇజ్రాయెల్ దేశంలోకి అడుగు పెట్టాలి. ఎరుకోని స్వాధీనపరచుకున్న తర్వాత ఇంకా ఇజ్రాయెల్ దేశంలో వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టాలి. యోర్దాను నది దాటిన తర్వాత యెహోషువ చేసే పని ఏమంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వారిని కూడా తప్పకుండా సున్నతి చేయిస్తాడు. కానీ ఏమంటే ఎవరైతే సున్నతి చేస్తారో వాడు నిబంధన కింద ఉన్నట్టు, నిబంధన ఆశీర్వాదాల కింద ఉన్నట్టు. ఎవరైతే చేసుకోడో వాడు నిబంధన మీరి ఉన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ జ్యూ టు గో అండర్ ద సర్కంసిషన్స్. ఆమేన్. అందుకే నిర్గమకాండము 4వ అధ్యాయం మీరు 19 నుంచి 26వ వచనం వరకు చదివితే అక్కడ మోషే ఒక ఇన్సిడెంట్ అక్కడ ఉంటుంది. ఏం జరిగింది అక్కడ? దేవుడు మోషేని పంపిస్తున్నాడు. మోషే, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, నా ప్రజలు పోనీవని చెప్పు. కాబట్టి నా జ్యేష్ఠ కుమారుని నువ్వు పెట్టుకొని ఉన్నావు కాబట్టి నీ జ్యేష్ఠ కుమారుని లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇవ్వు అని మోషేని దేవుడు పంపిస్తాడు. మోషే మరి ఐగుప్తుకు వెళ్ళి ప్రజలను విడిపించే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఏంటంటే మోషే తనకు పుట్టినటువంటి కుమారుడికి సున్నతి చేయలేదు. అర్థమైందా? సున్నతి చేయకపోవడం వల్ల దేవుని వాక్యం రాయబడింది, దేవుడు అతన్ని చంప చూచాను ఆ పిల్లవాడిని. అర్థమైందా? ఈ సంగతి వెంటనే మోషే ఒక భార్య ఎవరు చెప్పండి? మనకేం తెలుసండి, మా పక్కల భార్య మనకెందుకండి? చెప్పండి. మోషే భార్య పేరేంటి? సిప్పోరా. వెంటనే ఆ విషయం గ్రహించి అక్కడ ఉన్నటువంటి రాయి తీసుకొని ఆ పిల్లవానికి సున్నతి చేస్తుంది. తద్వారా మా దేవుడు ఆ కుమారుని వదిలిపెట్టేస్తాడు. అంటే మోషే టైంలో కూడా ఏంటంటే మోషే దేనికోసం వాడబడుతున్నా, దేని తరఫున వెళ్తున్నా, దేని సందేశాన్ని ప్రకటిస్తున్న వ్యక్తిగతంగా తానే కొన్ని వాటిని ఫాలో కావట్లేదు. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది, నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఫాలో కాకపోతే దేవుడు ఎగ్జామ్షన్ ఇస్తాడు అనుకుంటున్నావేమో బహుశా. అర్థమైందా? నేను ప్రీచ్ చేస్తున్నా కదా, నేను మెసెంజర్ కదా, నేను లీడర్ కదా, కాబట్టి నాకు ఇవన్నీ ఎగ్జామ్షన్లే అని అనుకోవడానికి వీలు లేదు. చాలామందికి అపోహది. కాబట్టి సేవకులు అంటే ఎగ్జామ్షను. మీరు ఏం సార్ సేవకులు సార్, మీరు ఎట్టున్నా దేవుడు చూసుకోలేదు సార్, మీరు సేవకులుగా సార్ దేవుడు మీ పక్కనే నిలబడి ఉంటాడు లేదు సార్. ఎవడైనా ఒకటే. అని ముఖ్యంగా లీడర్ అయితే వాళ్ళకి డబుల్ పనిష్మెంట్ ఉంటుంది. అందుకే న్యూ టెస్ట్మెంట్లో రాయబడింది కదా, బోధికులమైన మీకు మరి కఠినమైన తీర్పు ఉందని మీరు తెలుసుకోనండి. కాబట్టి మోషే వెళ్తున్నాడు, కానీ వెళ్ళి చెప్తున్నటువంటి మోషేకే తానే వ్యక్తిగతంగా ఫాలో కాకపోతే ఎలాగా, తన పిల్లలు సరిగా లేకపోతే ఎలాగా, 10 మందికి ప్రకటించి ఇంట్లో వాడిని విషయంలో పట్టించుకోకపోతే ఎలాగా. కాబట్టి దేవుడు పర్సనల్గా డీల్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడి పక్షపాతం లేదు. దేవుడి పక్షపాతం లేదు. ఏములే పాస్టర్ గారు, మీరు ఎట్లా మిమ్మల్ని బట్టి మీ పిల్లలు పలవ రాజ్యానికి వెళ్తారు, అలాంటి సేవకులను బట్టి వాళ్ళ పిల్లలు పలవ రాజ్యానికి వెళ్తారు, వాళ్ళని బట్టి వీళ్ళు దీవించబడతారు. దేర్ ఇస్ నో ఎగ్జామ్షన్స్. ఎవరైనా సరే నిబంధనకి లోబడాల్సిందే, నిబంధనకు గైకొనాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ సున్నతి అనేటువంటి ఒక విషయం ఏమైతే ఉందో ఇది గోప్యంగా చర్మం కత్తిరించుట. దీన్నే ముస్లిమ్స్ది సుంతి అంటారు. ఓకే, ముస్లిమ్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టినటువంటి ఒక మగపిల్లలు కూడా సుంతి చేస్తారు. ఒడుగు, దాన్ని సుంతి కూడా అంటారు కదా, అది మాస్ వర్డ్ మనవాడు. వాళ్ళు సుంతి అంటారు, యాక్చువల్గా సుంతి అంటారు. మన ఏరియాలో పక్క మాస్ కాబట్టి ఆ వర్డ్ మాట్లాడు. ఓకే, సుంతి అండ్ సున్నతి అంతేనా? రైట్. ఆడేవాళ్ళు అదే అంటారా? రైట్. సో సున్నతి అన్న సున్నతి అన్న రెండు కూడా ఒకటే. అబ్రహాము ముస్లిమ్స్ అది కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అబ్రహాం నుంచి ఇసాకు వచ్చాడు, యూదులు వచ్చారు. అబ్రహాం నుంచి ఇష్మాయిల్ వచ్చాడు, ఇష్మాయిల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. కాబట్టి అండ్ యూదుల్లోనూ అటు ముస్లింలోనూ కామన్ థింగ్ ఏంటంటే ఈ సున్నతిని. ఇప్పటికీ అది ఫాలో అవుతుంది. ఇప్పటికి కూడా ఆ కవెనెంట్ కింద ఇప్పటికీ అది ఫాలో అవుతూనే ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఆ ఇష్మాయిలు మరి నిబంధనకు వారసుగా కాకపోయినా, నిబంధనలు లేకపోయినా, ఆ నిబంధన మరి ఇష్మాయిల్ మధ్య జరగకపోయినా కూడా స్టిల్ అబ్రాహాము ఇష్మాయిల్ వాళ్ళ సంతతి వాళ్ళందరూ కూడా నిబంధన చేశాడు, ఆ సున్నతి చేశాడు. కాబట్టి ఈ ముస్లిమ్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు నిబంధనలు లేకపోయినా స్టిల్ వాళ్ళు ఇప్పటికీ అది ఫాలో అవుతూనే ఉంటారు బికాస్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. రైట్. అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి?
ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే సున్నతి అనేది అది ఫ్లెష్కు సంబంధించింది కాదు, అది హృదయానికి సంబంధించినది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనం. సర్కంసిషన్ అనేది బాడీ కంటే శరీరానికి సంబంధించింది కాదు, అది హృదయానికి సంబంధించినది. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. దేనికి? సో కాబట్టి శరీర సున్నతి కంటే శ్రేష్టమైనది హృదయ సున్నతి. ఇక్కడ చెప్పండి, ఏంటిది? హృదయ సున్నతి. చెప్పండి, హృదయ సున్నతి. సో హృదయానికి కూడా సున్నతి చేయబడాలి. హృదయంలో కూడా ఒక రకమైనటువంటి ఫ్లెష్ ఉంటుంది, లోకం అనే ఫ్లెష్ ఉంటుంది కదా. సో హృదయానికి ఉన్నటువంటి సున్నతి చేయబడాలి. కాబట్టి సున్నతి చేయబడేవాడు 8th డే వాడు సున్నతి చేయబడాలి జూయిష్ కల్చర్ ప్రకారంగా. అందుకే 8th డే అనే మాట మీరు బాగా గమనిస్తే 8th రిప్రజెంట్స్ ఏ న్యూ బిగినింగ్. ఓకే, 8 అనేది నూతన ప్రారంభంకి సూచన. అందుకే ఏడు రోజులు 7వ దినం ప్రభు విశ్రమించాడు. 6 days పనిచేశాడు, 7 రోజుల ప్రభు విశ్రమించాడు. అగైన్ 8th అంటే ఏంటి? అగైన్ మళ్ళీ ఫ్రమ్ న్యూ బిగినింగ్. 7 తర్వాత వచ్చేది ఏంటిది? అగైన్ న్యూ బిగినింగ్. సో 8 రిప్రజెంట్స్ ఏ న్యూ బిగినింగ్ బైబిల్ న్యూమరిక్స్ ప్రకారంగా. అంటే 8 అనేది నూతన ప్రారంభము. ప్రతి ఒక్క మగపిల్లవాడు కూడా అలాగే 8వ రోజు సున్నతి చేయబడడం వల్ల ఏంటంటే ఒక సింబాలికల్, ఒక ఛాయ రూపం, ఒక షాడో, ఒక టైపాలజీ ఏమంటే వాడు నూతన జన్మ ప్రారంభించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది హృదయానికి సంబంధించిన సున్నతి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యూ టెస్ట్మెంట్లో కూడా పౌలు రాస్తాడు, అయ్యా ఇక శరీర సున్నతి కాదు, హృదయ సున్నతి చేయబడాలి. సో హృదయంలో కూడా చాలా కట్ చేయబడాలి, అంతే కదా. హృదయంలో కూడా చాలా ఉన్నాయి. సో సంథింగ్ మన లైఫ్లో హృదయంలో ఉన్న వాటిని కూడా కట్ చేయబడాలి. హృదయంలో సున్నతి చేసిన వాడు నిజమైన నిబంధన కలిగిన వాడు. హల్లెలూయా. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద 8 ఎవిడెన్స్ ఆఫ్ ఏ సర్కంసైజ్డ్ హార్ట్. హృదయంలో సున్నతి చేయబడిన వాని యొక్క లక్షణాలు 8 మీకు చూపించబోతున్నాను. హల్లెలూయా. సో సున్నతి లేనివాడు ఏం చేస్తాడు? వాడు నిబంధనలోకి ఎంటర్ కాలేడు. సో కౌనెంట్ బ్లెస్సింగ్స్ వాడు ఎంజాయ్ చేయలేడు. ఇప్పుడు యూదుడు కానోడికి యూదులు ఒక జూవిష్ కౌనెంట్లో ఉన్న బ్లెస్సింగ్స్ని వాడు డిమాండ్ చేయలేడు. సో అవుట్ ఆఫ్ కౌనెంట్లో పుట్టినవాడికి రైట్స్ ఉండవు. ఇన్ ద సేమ్ వే ఒక వ్యక్తి నిబంధనలో ఉన్నాడు అంటే వాడికి 8 రకాలటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, 8 రకాల మార్పులు వాళ్ళ లైఫ్లో కనిపిస్తాయి. అంటే ఎవరికైతే ఈ యొక్క సర్కంసిషన్ హార్ట్ ఉందో దానికి నాకు హృదయంలో సున్నతి చేయబడినది అనడానికి 8 ఎవిడెన్స్ను చూపించబోతున్నాను. ఆమేన్. నంబర్ 1 రాసుకోవాలి, ఎవిడెన్స్ ఆఫ్ ఎ సర్కంసైజ్డ్ హార్ట్. ఎవిడెన్స్. హృదయంలో సున్నతి, ఇప్పుడు శరీరంలో సున్నతి చేస్తే తెలిసిపోతుంది కదా, బట్ హృదయంలో సున్నతి చేయబడిందా లేదా ఎలా తెలుస్తుంది? ఒక హృదయంలో ఉన్నది మనుషుడు చూడగలుగుతాడా? హృదయంలో సున్నతి చేయబడితే ఎలా తెలుస్తుంది? రైట్, హృదయంలో సున్నతి చేయబడిందా లేదా అనే దానికి 8 ఎవిడెన్స్ చూపించబోతున్నాను. ఇవి ఉన్నవాడు హృదయమందు సున్నతి చేయబడినవాడు. హల్లెలూయా. రైట్, రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. మొదటి ఎవిడెన్స్ ఏంటి తెలుసా? ఇలాంటి వాడు హృదయంలో సున్నతి చేయబడినవాడు మనుషుల మెప్పును కోరువాడు కాడు. హృదయంలో సున్నతి చేయబడినవాడు మనుషుల మెప్పు కోరినవాడు కాడు. రోమా 2వ అధ్యాయం 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అలా చేస్తున్నారా? ఓల్డ్ టెస్ట్మెంట్లో శరీర సంబంధమైన సున్నతి, బట్ న్యూ టెస్ట్మెంట్లో ఇక్కడ ఏంటి? శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది కదా, కానీ మేము కూడా చేస్తామంటే కుదరదు. సో న్యూ టెస్ట్మెంట్లో లేదు అది. సో శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. చెప్పండి, ఎవడు యూదుడు? బాహ్యమును బట్టి యూదుడు కాదు. ఒకడు యూదుడు పిలువబడేది ఆ డేస్లో సున్నతి బట్టి పిలువబడేది. బట్ ఇక్కడ వాక్యం ఏం రాయడుంది? అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. చెప్పండి, సున్నతి ఎలా కలుగుతుంది? సున్నతి హృదయ సంబంధమైనది. అలా చేయండి. ఏ సంబంధమైనది? శరీర సంబంధమైనదా? కాదు,
హృదయానికి సంబంధించినది. అట్టివానికి అంటే ఎట్టివానికి? హృదయములో సున్నతి చేయబడిన వానికి మెప్పు మనుషుల వల్ల కలుగదు, దేవుని వలనే కలుగును. అర్థమైందా? కాబట్టి హృదయంలో సున్నతి చేయబడిన వాని యొక్క హృదయంలో సున్నతి చేయబడ్డాడు అనడానికి మొదటి ఎవిడెన్స్ ఇది తెలుసా? వాడు ఎప్పుడు కూడా మనుషుల మెప్పు కోసం ప్రాకులాడు, మనుషుల మెప్పు కావాలని ఆరాటపడ్డు. వాడు ఎప్పుడు కూడా దేవుని మెప్పు కోసమే ప్రాకులాడుతున్నాడు. కాబట్టి ఎవరైనా సరే మనుషుని మెప్పు కావాలి, నన్ను పొగడవేంట్రా, నన్ను మెచ్చుకోవేంట్రా, ఇలా చేసినావేంటి, ఎప్పుడు నన్ను గుర్తించావా, ఇలాగా ఎక్స్ట్రా ప్రజల ఒక మెప్పు కోసము ఒక వ్యక్తి ఆరాటపడుతున్నాడు అంటే ఒక సైన్ ఏమంటే వాడికి ఇంకా హృదయంలో సున్నతి జరగలే. కానీ ఎంత చేసినా కూడా గుర్తింపు మనుషుల నుంచి కాదు, దేవుని నుంచే రావాలి అని ఒక వ్యక్తి ఆరాటపడుతున్నాడంటే అట్టివాడు నిజంగా హృదయంలో సున్నతి చేయబడినవాడు. ఆమేన్. నెంబర్ 2, రెండవ ఎవిడెన్స్, హృదయమందు సున్నతి చేయబడినవాడు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించడు లేదా పరిశుద్ధాత్మకి తిరుగుబడ్డు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరునప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎవరు ఎదురిస్తున్నారు? ముష్కరులు అంట. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా. ఈ మాట ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే యూ స్టిఫ్ నెకెడ్ అండ్ అన్సర్కంసైజ్డ్ ఇన్ హార్ట్. తెలుగులో ఆ పదం అలా తర్జుమా చేయబడలేదు. హృదయమును దేవునికి వాక్యానికి లోబరచని వాళ్ళారా అని తెలుగులో ఉంది. బట్ ఇంగ్లీష్లో ఏముందంటే అన్సర్కంసైజ్డ్ ఇన్ హార్ట్. సో స్టిఫ్ నెకెడ్. ఎందుకు తెలుసా? స్టిఫ్ నెకెడ్ అంటే ఏంది? మొండివాళ్ళు, తిరగబడేవాళ్ళు. అరే వాడు స్టిఫ్ నెకెడ్ ఫెలోరా అంటే వాడు తిరగబడేవాడు, ఎదురు చెప్పేవాడు అనమాట. ఎదురు చెప్పేవాళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరించువారు. అంటే వీళ్ళు ఏంటి అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న లోబరు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు ఇది వద్దు ఇది చెయ్యి అని, కానీ లోబరు. ఆయన హెచ్చరిస్తుంటాడు బట్ స్టిల్ డిసోబే చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఎవరంటే హృదయమందు సున్నతి చేయబడని వారు. కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ఎదురిస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ స్వరాన్ని ధిక్కరిస్తున్నాడు అంటే వాడు హృదయంలో సున్నతి చేయబడలేదు అని అర్థం. ఎవరిని మనుషులు చెప్పడం కాదు, పరిశుద్ధాత్మ చెప్పిన వెంటనే లోబడుతున్నాడు అంటే అట్టివాడు వాడు హృదయంలో సున్నతి చేయబడ్డాడు. హల్లెలూయా. అటువాడు ప్రజలు వచ్చి కరెక్షన్ చేయాలని ఎదురు చూడు. అటువాడు ఎవరో వచ్చి సరిదిద్దాలి, ఎవరో వచ్చి వేలు పెట్టి చూపించాలి అని ఎక్స్పెక్ట్ చేయరు. లోపల ఆత్మకు లోబడతాడు. అటువాడు తను తానే గ్రహిస్తాడు, ఆత్మకు లోబడి సరిదిద్దుకుంటాడు. ఆమేన్. మూడవది, హృదయంలో సున్నతి చేయబడినవాడు వాడి ఆరాధన ఆత్మ సంబంధమైనది ఉంటుంది. హీ విల్ వర్షిప్ గాడ్ ఇన్ ద స్పిరిట్. అర్థమైందా? పెదవులతో కాదు, మనసుతో కాదు, ఆత్మతో ఆరాధన చేస్తాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 3వ వచనం. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఎలాగా? దేవుని యొక్క ఆత్మ వలన, చెప్పండి, ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. కాబట్టి ఎవడు సున్నతి ఫాలో అయినట్టు, ఎవడు సున్నతి పొందినట్లు, ఎవడైతే దేవుని ఆత్మతో ఆరాధన చేస్తారో వాడు సున్నతి పొందినట్లు. అర్థమైందా? కాబట్టి ఆరాధన అనేది పెదవులు కదిలిసే ఆరాధన కాదు, పాటలు పాడడము ఆరాధన కాదు, మైండ్తో పాడడము ఆరాధన కాదు, లేకపోతే చేతులు పైకెత్తడము ఆరాధన కాదు. ఆరాధన ఉద్భవించాల్సినది ఆత్మ నుండి ఉద్భవించాలి. వర్షిప్ షుడ్ ఒరిజినేట్ ఫ్రమ్ ద స్పిరిట్. చాలామంది పాడుతూ ఉంటారు, ఊరికే మైండ్తో పాడుతూ ఉంటారు, లేదా ఊరికే చూసి పాడుతూ ఉంటారు, లేదా ఊరికే నోటికి పాడుతూ ఉంటారు. అది వర్షిప్ కాదు. నిజమైన హృదయంలో సున్నతి చేయబడిన వాని ఆరాధన ఆత్మపూర్వకంగా ఉంటుంది. ఆత్మతో దేవుని ఆరాధన చేస్తాడు. వాడి ఆరాధనకు హృదయమందు సున్నతి చేయబడని వాని ఆరాధనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. హృదయం సున్నతి చేయబడిన వాని ఆరాధన వాడు నిలబడతాడు, వాడు చేయి పెక్కుతాడు, కళ్ళు మూసుకొని ఊరికి పాడుతాడు అంతే. అతనిలో అది హృదయంలో సున్నతి చేయబడలేదు. అంటే బాడీ నిలబడింది, మైండ్తో పాడుతున్నాడు,
బట్ హృదయం నుంచి అతను ఆరాధన చేయట్లేదు. కానీ హృదయంలో స్తుతి చేయబడిన వారి ఆరాధన ఎలా ఉంటుందంటే ప్రతి పాటలో ప్రతి పదానికి వాడు భావాన్ని ఇస్తాడు, పాటలో ప్రతి అక్షరము దానికి అర్థాన్ని ఇస్తాడు, ప్రతి ఒక్క పదాన్ని వాడు ఆస్వాదిస్తూ పాడుతూ ఉంటాడు. వాని యొక్క పాటలో విధానంలో ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమ అని పలికినప్పుడు కానీ, ఆరాధన అని పలికినప్పుడు కానీ, నీకు సాటి ఎవరయ్యా అని పలికినప్పుడు కానీ ఆ పాటలో వాని యొక్క భావాలు మిళితము చేస్తూ హృదయం అంతటితో వాడు దేవుని ఆరాధన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ఇక్కడ నిలబడి మేము ఆరాధన చేస్తున్నప్పుడు కూడా సమ్ పీపుల్ వాళ్ళు నిజంగా దేవుని హృదయంతో ఆరాధన చేస్తుంటారు. కొంతమంది అసలు ఆరాధన అంటే తెలియక ఊరికి కళ్ళు మూసి నిలబడి కళ్ళు మూసుకొని 2 పాటలు పాడేసి ఆమెను చెప్పి కూర్చుంటారు. వాళ్ళ హృదయంలో సున్నతి చేయబడిన వారు. నా ఆశ ఏంటంటే మనమందరూ కూడా హృదయంలో సున్నతి చేయబడిన వారుగా ఆత్మతో దేవుని ఆరాధన చేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ సర్కమ్సైజ్డ్ హార్ట్. హృదయంలో సున్నతి చేయబడిన వాడు శరీరాన్ని ఆస్పదము చేసుకున్నాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయము 3-5 నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. ఫిలిప్పీ 3వ అధ్యాయం 3-5 శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించుచు. శరీరమును ఆస్పదము చేసుకోండి. అందుకే యు నాట్ రిలై ఆన్ ఫ్లెష్. నువ్వు శరీరాన్ని బట్టి అతిశయించవు, నువ్వు శరీరం బట్టి ఈడవబడు. శరీరమును ఆస్పదము చేసుకున్నావు. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే ఆచరించువారం. 4వ వచనం కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చును. పౌలు రాస్తున్నాడు. ఒకవేళ శరీరం బట్టి అతిశయించాలి అంటే, శరీరం బట్టి ఆస్పదము చేసుకోవాలి అంటే పౌలు అంటాడు కదా, మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకున్న దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు. 5వ వచనంలో ఎందుకంటే 8వ దినమున నేను సున్నతి పొందాను, ఇజ్రాయేల్ వంశంలో నేను పుట్టాను, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీల సంతానమైనటువంటి హెబ్రీలోనే ధర్మశాస్త్రం విషయమై నేను పరిశుద్ధుడుగా ఉన్నాను. 6వ వచనంలో ఆసక్తి విషయము సంఘమును హింసించబడినాయి, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమై అన్యుందుడనైటిని. అంటే పౌలు రాస్తున్నాడు కదా, ఒకవేళ శరీరమును బట్టే ఆస్పదము చేసుకోవాలి అంటే అందరికంటే నేనే ఆస్పదం చేసుకుంటా. ఎందుకంటే 8 రోజు సున్నతి పొందాను, ఇజ్రాయేల్ ఒక దేశంలో జన్మించాను, హెబ్రీ ఒక బెంజమిన్ గోత్రంలో నేను జన్మించి ఉన్నాను, హెబ్రీను ధర్మశాస్త్రం బాగా నిష్టగా ఫాలో అయ్యేవాడిని, నీతి విషయంలో అనిందుని. కాబట్టి మీ అందరికంటే నేనే ఆస్పదం చేసుకోవాలి. కానీ ఇవన్నీ చేసిన నేను ఎక్కడ కూడా శరీరాన్ని ఆస్పదము చేసుకోనను. నిజంగా హృదయంలో సున్నతి పొందినవాడు శరీరమును బట్టి అతిశయించడు, శరీరాన్ని ఆస్పదము చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది బిలీవర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు శరీరం బట్టి ఆస్పదము చేసుకుంటారు, శరీరం బట్టి వాళ్ళు డంబాలు ప్రవర్తిస్తుంటారు. నీకు అది ఉందా, నాకు ఇది ఉంది తెలుసా, నీకు అట్లుందా, నాకు ఇది ఇలా ఉంది తెలుసా. They boast about their body, they boast about their flesh, they boast about their secular things. నిజమైనటువంటి ఆస్పదము శరీరమును బట్టి కాదని బిడ్డరా, మనము ఆస్పదము చేసుకోవాల్సింది మన బాడీని బట్టి కాదు. హల్లెలూయా. కాబట్టి పౌలు ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అతిశయపడలేదు. నిజమైన సున్నతి, హృదయంలో సున్నతి పొందినవాడు ఒక లక్షణము ఇదై ఉన్నది. ఆస్పదం చేసుకోడు, డ్రెస్సులు బట్టి ఆస్పదం చేసుకోడు. ఇవన్నీ ఉన్నా వాడి ఆనందము, వాడి గర్వము, వాడి అతిశయము దాన్ని బట్టి కాదు, వాడి అతిశయము ప్రభుని బట్టే ఉంటుంది. వాడు ₹1,00,000 చీర కట్టినా, ₹1,00,000 డ్రెస్ వేసినా వాడి అతిశయము ప్రభువుని బట్టే ఉంటుంది కానీ డ్రెస్సును బట్టి కాదు. కాబట్టి ఇవన్నీ కలిగడం ముఖ్యమే, కానీ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మన అతిశయం ఉండాల్సింది వాటిని బట్టి కాదు, ప్రభుని బట్టి. అతిశయించేవాడు ప్రభుని బట్టి అతిశయించగలగాలి. హల్లెలూయా. సో డిఫరెన్సెస్ అనేది మనకు శరీరం బట్టి రాగలదు. సో డిఫరెన్స్, నువ్వు ఆ క్లాసా, ఓకే నేను ఈ క్లాస్, నువ్వు ఆ తరగతి చెందినవాడువా, నేను ఈ తరగతి చెందినవాడిని, నీ స్థాయి ఏదా, ఓకే నా స్థాయి ఇది. డోంట్ బోస్ట్ అబౌట్ యువర్ ఫ్లెష్, డోంట్ బోస్ట్ అబౌట్ వాట్ యూ హ్యావ్. ఎందుకంటే ఈ శరీరం బట్టి అతిశయం చేసుకుంటే మనకంటే అతిశయపడేవాడు చాలా ఇంకోడు ఉంటాడు. అర్థమైందా? మనం ఒకరిని బట్టి అతిశయిస్తున్నామంటే మనకంటే అతిశయించేవాడు ఇంకోడు ఉంటాడు. మనం శరీరం బట్టి పోతూ ఉంటే కాలు దన్నేవాడికి తల్లదన్నేవాడు కూడా ఉంటాడు కదా. కాబట్టి నీకంటే ఇంకోడు ఉంటాడు, వాడికి తల్లదన్నేవాడు ఇంకోడు ఉంటాడు. అలా లెక్కేసుకుంటూ పోతుంటే ఏమండి అది అంతేనేది ఉంటుంది. మన అతిశయం ఉండేది మన వస్తువులను బట్టి కాదు. నువ్వు BMW కాళ్ళు తిరిగి పర్లేదు, నీ అతిశయం ప్రభువే. మేడ మిద్దల్లో ఉండు, నీ అతిశయం ప్రభువే. ఏ స్థితిలో ఉన్నా యువర్ బోస్టింగ్ ఈజ్ ఆన్ ద లార్డ్.
బట్ నాట్ ఆన్ ద మెటీరియల్ థింగ్స్, నాట్ ఆన్ ద బాడీ థింగ్స్. ఆమె పలుకు చెప్పండి. మన అచ్చయము శరీరమును బట్టి కాదు, ప్రభును బట్టే. మన ఆస్పదము శరీరమును బట్టి కాదు, ప్రభును బట్టే. ఇదే హృదయ సున్నతి పొందినవాని గుర్తు. ఆమేన్. రైట్. ఇంకొక ఎవిడెన్స్ చూపిస్తాను. ఎవిడెన్స్ ఆఫ్ ఎ సర్కంసైజ్డ్ హార్ట్. హృదయంలో సున్నతి పొందినవాడు వాడిలో తగ్గింపు ఉంటుంది. అండ్ నేను తప్పు చేశాను అని నిర్మోహమాటంగా ఒప్పుకుంటాడు. హృదయంలో సున్నతి పొందినవాడు నేను తప్పు చేశాను, నేను వాడు తగ్గించుకుంటాడు, వాడు గ్రహిస్తాడు. సో హీల్ రిపెంట్, వాడు తగ్గిస్తాడు, వాడు డౌన్ అవుతాడు. లేవియకాండము 26వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు. హీల్ హ్యావ్ ఎ హ్యూమిలిటీ అండ్ ఎబిలిటీ టు సే ఐ ఎమ్ రాంగ్. లేవియకాండము 26వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితననియు, తమ శత్రుల దేశంలోకి తాము రప్పించితననియు ఒప్పుకొనిన ఎడల అనలేం చేయాలి. అనగా లోబడని తమ హృదయములు తొలగి. ఈ మాట అనలేం చేయాలి. ఎక్కడ మీరు ఈ మాట కనిపించినా అది ఇంగ్లీష్లో ఏముందంటే అన్సర్కంసైజ్డ్ హార్ట్ అని అర్థం. అది లోబడని తమ హృదయములు లొంగి, హృదయము లొంగి అనే మాట మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ చాలాసార్లు కనపడుతుంది. అంటే దాని అర్థం ఏమంటే హృదయమందు సున్నతి పొందినవాడు అని అర్థం. లోబడి తమ హృదయం లొంగి తాము చేసిన దోషముకు ప్రతిదండనను అనుభవించుతామని ఒప్పుకొనిన ఎడలా. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే ఐ ఆల్సో విల్ వాక్ కాంట్రరీ టు దెమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ దెర్ ఎనిమీస్ ఇఫ్ దెన్ దేర్ అన్సర్కంసైజ్డ్ హార్ట్స్ ఆర్ హంబుల్డ్. ఈ మాట గమనించాలి. ఇఫ్ అన్సర్కంసైజ్డ్ హార్ట్స్ ఆర్ హంబుల్డ్ అండ్ దే దెన్ ప్రే ఫర్ దెర్ ఇనిక్విటీ. అంటే ఈ మాట ఏంటంటే హృదయంలో సున్నతి పొందినవాడు వాడు తగ్గించుకుంటాడు, ఒప్పుకునేడలా. సో సర్కంసైజ్డ్ హార్ట్ ఏం చేస్తాడంటే వాడు ఒప్పుకుంటాడు, వాడు తగ్గుతాడు, వాడు క్షమించండి అని అడుగుతాడు. దేవుడు అదే అంటున్నాడు, వాళ్ళు ఆ విధంగా ఒప్పుకున్నారు కాబట్టి నేను వాళ్ళని ఆశ్రయించబోతూ ఉన్నాను. హల్లెలూయా. సో ఒప్పుకొని వాడు తగ్గని వాడు ఏంటంటే హృదయంలో సున్నతి చేయబడలేదు అని అర్థం. ఆమేన్. సో ఎంత చెప్పినా కూడా మొండిగానే ఉంటాడు. హీ హ్యాస్ అన్సర్కంసైజ్డ్ హార్ట్. 42వ వచనం, నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమంతా కూడా జ్ఞాపకము చేసుకొందును. దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎందుకంటే వాళ్ళు లోబడ్డారు కాబట్టి, ఆ హృదయంలో సున్నతి పొందారు కాబట్టి, వాళ్ళు క్షమించండి మేము ఒప్పుకున్నాము అని వాళ్ళ దోషాలు, వాళ్ళ పితర దోషాలన్నీ కూడా ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు మరలా వాళ్ళతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. అనదర్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ సర్కంసైజ్డ్ హార్ట్ ఏంటో తెలుసా? హృదయంలో సున్నతి చేయబడ్డాడు అనడానికి ఇంకొక ఆధారం ఏంటి, సూచన ఏంటి? వాడు దేవుని ఆజ్ఞలను గైకుంటాడు. He will keep the God's commandments. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. అర్థమవుతుందా? ఎవరికి? నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గై కొనుచుందువు. ఎప్పుడు గై కొంటావు? నువ్వు దేని మాట ఎప్పుడు గై కొనగలుగుతావు? వెన్ యువర్ హార్ట్ ఈజ్ సర్కంసైజ్డ్. అంటే సర్కంసైజేషన్ ఆఫ్ హార్ట్ ఎక్కడ దారితీస్తుంది? యు విల్ ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. సో కాబట్టి ఒక వ్యక్తి దేవుడు ఆజ్ఞలు ఎప్పుడు గై కొనగలుగుతాడు అంటే వాడు హృదయంలో సున్నతి చేయబడితే వాడు దేవుడు ఆజ్ఞలు గై కొంటాడు. మనమందరూ కూడా దేవుని ఆజ్ఞలను ఆ విధంగా గైకొని వారుగా ఉందము గాక. హల్లెలూయా. సో ఒకడు దేవుని ఆజ్ఞలు ధిక్కరించేస్తున్నాడు, దేవుడు మాట హెచ్చరిస్తున్నా లోబడట్లేదు అంటే హీ హ్యాస్ ఎ అన్సర్కంసైజ్డ్ హార్ట్.
ఒకరు దేవుని వాక్యం వింటూ ఉన్నా కూడా వాళ్ళ పరివర్తన రావట్లేదు. వాక్యము వారి హృదయంలో కాలు తిరిగించట్లేదు, వాక్యం గుచ్చుకోవట్లేదు, వాక్యానికి లోబడట్లేదు అంటే హీ హ్యాస్ ద అన్సర్కంసైజ్డ్ హార్ట్. కానీ సర్కంసైజ్డ్ హార్ట్ ఎలా ఉంటుందంటే ప్రతి వాక్యము విన్న ప్రతి మాట కూడా అయ్యో నేను దీనికి లోబడాలి, ఇది నేను వినాలి, ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది నాకు సంబంధించింది, ఐ హ్యావ్ టు ఒబే అని వాడు దేనికి లోబడతాడు. ఇట్స్ అ సైన్ దట్ హీ హ్యాస్ ఎ సర్కంసైజ్డ్ హార్ట్. ఆమేన్. అండ్ లాస్ట్ది, సో అనదర్ ఎవిడెన్స్ ఆఫ్ సర్కంసైజ్డ్ హార్ట్ ఏంటంటే వాడు దేవునికి లోబడతాడు అండ్ వాళ్ళ భార్యని లేక వాళ్ళ భాగస్వామిని ప్రేమిస్తాడు. జెరమయా 4:4, 84 దేవునికి ఎప్పుడు కూడా విధేయుడుగా ఉంటాడు అండ్ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉంటాడు. జెరమయా 4:4, 24 అవిధేయులయునుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలనెంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకున్నట్లు యూదవార్లరా యెరూషలేము నివాసులరా యెహోవాకు లోబడి ఉండుడి. అంటే లోబడకపోతే ఏమవుతుంది? ఎవడు కూడా ఆర్పివేయలేనంత ఉగ్రత అగ్ని వారి మీదకి వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ఏమంటాడంటే లోబడాలి. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే సర్కంసైజ్ యువర్ సెల్ఫ్ టు జెహోవా అండ్ టేక్ అవే ద 4 skins ఆఫ్ యువర్ హార్ట్. అనగా శరీర సంబంధమైన చర్మము కాదు, 4 skins ఆఫ్ యువర్ హార్ట్ అనే మీ హృదయానికి ఉన్న చర్మం తొలగించుకోండి. ప్రభు మాట్లాడుతున్నాడు. సబ్మిట్ టు గాడ్, యెహోవాకు లోబడండి. సో కాబట్టి సర్కంసైజ్డ్ హార్ట్ కలిగిన వాడు ఏం చేస్తాడంటే హీ విల్ బి లోయల్ టు గాడ్. వాడు దేవునికి లోబడతాడు. హల్లెలూయా. జెరమయా 3:14 జెరమయా 3:14 భ్రష్టులకు పిల్లారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణం నుండి ఒకరిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరుగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించుదును. ఆయనను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతారు, ఇదే యెహోవా వాక్కు. ఎందుకు వాళ్ళు విశ్వాసఘాతులయ్యారు? వాళ్ళు నిబంధనలో ఉన్న వాళ్ళు సున్నతి చేయబడినప్పటికీ కూడా దేవుని వదిలిపెట్టి కానీ దేవతలకు నమస్కారం చేస్తున్నారు. సో సర్కంసైజ్డ్ హార్ట్ కలిగిన వాడు ఏం చేస్తాడంటే హీల్ బి లోయల్ టు గాడ్ అండ్ హీల్ బి లోయల్ టు హిస్ స్పౌస్. వాడి భాగస్వామి కూడా నమ్మకంగా ఉంటారు. ఆమేన్. సో ద లాస్ట్ ఎవిడెన్స్, చివరి ఒక ఎవిడెన్స్, హీల్ హ్యావ్ ఎ క్లీన్ టంగ్. అనగా వాని యొక్క నోరు మంచిగా ఉంటుంది. నిర్గమకాండము 6వ అధ్యాయము 12వ వచనము 20వ వచనం, ఈ 2 వచనాలు చూద్దాం. ఎక్సోడస్ 6:12 and 20. So the evidence of a circumcision heart means he has a clean tongue. వాడి నోరు, వాడి మాట పవిత్రంగా ఉంటుంది. నిర్గమకాండ 6వ అధ్యాయం 12వ వచనం, అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధి పలికెను. ఏమంటున్నాడు మోషే? అయ్యా నేను మాట మాంద్యము గలవాడను. ఏమంటున్నాడు? మాట మాంద్యము గలవాడు. మాట మాంద్యం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆయనకి నచ్చింది అనుకుంటారు. మోషే మాట నేర్పరి అండి, సకల విద్యలో ప్రావీణ్యుడు ఆయన. ఇక్కడ మాట మాంద్యము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో చదవండి, ఏముంది తెలుసా? బట్ మోసెస్ సెడ్ బిఫోర్ ద లార్డ్, బిహోల్డ్ ఐ యామ్ ఆఫ్ అన్సర్కంసైజ్డ్ లిప్స్. ఏమన్నాడు? ఐ హ్యావ్ ఎ స్టామరింగ్ లిప్స్ అన్నాడా? స్టామరింగ్ లిప్స్ వేరు, అన్సర్కంసైజ్డ్ లిప్స్ వేరు. ఇక్కడ ఏమంటున్నాడు? బిహోల్డ్ ఐ యామ్ ఆఫ్ అన్సర్కంసైజ్డ్ లిప్స్ అండ్ హౌ షల్ ఫారో హీడ్ మీ. అనగా నా మాటలు సున్నతి చేయబడలేదయ్యా, నా మాటలు కరుకుగా ఉన్నాయి, ఎట్లా మాట్లాడో తెలియదు, ఎట్లాగా ఇప్పుడు అంటే ఎలా ప్రజెంట్ చేయాలో నాకు తెలియదు. అంటే ఇంకో మాట చెప్పాలి, ఎట్లా అంటే నేను అడవి మనుషులాగా ఉన్నా, ఎలా మాట్లాడదో తెలియదు, ఎలా పలకాలో తెలియదు. సో కాబట్టి దేవా నేను అన్సర్కంసైజ్ లిప్స్ కలిగి ఉన్నాను. అప్పుడు దేవుడు అంటాడు నేను నీ నోటిని ముడతాను. హల్లెలూయా. సో కాబట్టి అన్సర్కంసైజ్డ్ లిప్స్ ఒక క్వాలిటీ ఏంటి? వాడి ఇష్టానుసారంగా మాట్లాడతాడు. బట్ సర్కంసైజ్డ్ లిప్స్ ఏంటి? వాడు ఏది మాట్లాడో తెలుసుకొని ఆలోచించి పవిత్రమైన మాటలే మాట్లాడతాడు. కానీ కొందరు మాటలు చూడండి, ఆ మాటలు వాక్యానుసారంగా ఉండవు, లౌకికమైన మాటలు, కొన్నిసార్లు బూతులు ఉంటాయి, కొన్నిసార్లు వ్యంగ్యాలు ఉంటాయి, కొన్నిసార్లు అశ్లీలత ఉంటాయి.
సో కొందరు యొక్క పదాలు చూసినప్పుడు, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ మాట్లాడే తీరు చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వాడు హృదయంలో సున్నతి పొందాడా, హృదయంలో సున్నతి పొందలేదా. హృదయంలో సున్నతి పొందినవాడు ఏమండి అద్భుతంగా కరెక్ట్గా ఏది మాట్లాడాలో అవే మాట్లాడతాడు. అంటే వాడి మాటలు పవిత్రపరచబడి ఉంటాయి, వాడి మాటలు యోగ్యముగా ఉంటాయి, రిఫైన్ చేయబడి ఉంటాయి. దేవుడు యెషయా నోరు ముట్టినట్లుగా వాడి నోరు కూడా ముట్టబడి ఉంటుంది. కాబట్టి వాడు కరెక్ట్గా ఏది మాట్లాడాలో అది మాట్లాడతాడు, సంయోచితంగా మాట్లాడతాడు. సంయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెంలో పెటువంటి ఒక ముత్యంను ఏమండి ఏమండి వెండి పళ్ళెంలో ఏదో పెట్టారు మొత్తానికి. నో ఐఎమ్ ఓకే. సో జస్ట్ ఫైండ్ ఇన్ ద బైబిల్స్. సంయోచితముగా పలుకబడిన మాట అని బైబిల్లో రాయబడి ఉంది. అప్రాప్రియేట్ వర్డ్స్ వాడతాడు. వాడు గబగబా మాట్లాడాడు, మూర్ఖుని వలె ఏమండి బుద్ధిహీన వలె ఏదో మాట్లాడేసి వాడు ఫుల్ గాడు. ఏం మాట్లాడినా కూడా అది ముత్యంలాగా ఉంటుంది. ఏది కరెక్ట్గా అప్రాప్రియేట్ వర్డ్ వాడతాడు. సొల్లు అంట చెప్పారు, అవన్నీ ఏవి కూడా వాడు విల్ బి వెరీ అప్రాప్రియేట్. అండ్ ప్రజలు కూడా వాడి మాటలు వినడానికి ఇష్టపడతారు. ఏక స్తోత్రం. మోసెస్ ఒక నోరు ఏమండి అన్సర్కంసైజ్డ్ లిప్స్ సర్కంసైజ్ చేయబడ్డాయి. కాబట్టి వెళ్ళి ఫరోతో మాట్లాడడం వల్ల ఫరో దిగి వచ్చి ఒప్పుకోగలిగాడు. హల్లెలూయా. మనందరికీ దేవుడు అలాంటి సర్కంసిషన్ లిప్స్ దేవుడు అనుగ్రహించును గాక. చెప్పండి, సర్కంసిషన్ ఏంటిది? శరీర సంబంధమైందా, హృదయానికి సంబంధించిందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటి తెలుసా? క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. క్రీస్తు సున్నతి. జీసస్ ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ స్పిరిచువల్ సర్కంసెషన్. ఓల్డ్ టెస్టమెంట్ సర్కంసెషన్ శరీర సంబంధమైంది అయితే ఏమండి, జీసస్ ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ స్పిరిచువల్ సర్కంసెషన్. కాబట్టి యేసు ప్రభువు ఏంటి? సున్నతికి పరిచారకుడు. ప్రభువా నాకు సున్నతి కావాలి హృదయంలో అంటే ఆ యేసే మనకు సున్నతి చేయవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో జీసస్ ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ స్పిరిచువల్ సర్కంసెషన్. ప్రైజ్ లార్డ్. త్వరగా ముగిద్దాం. 17వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. 17వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించుదును, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకోనేను. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని? నీ శారా ద్వారా నీకు కుమారుడు జన్మిస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి హగోర్ ఒక ఎపిసోడ్ అయిన తర్వాత దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్తున్నాడు, ఇప్పుడు శారా ద్వారానే నీ కుమారుడు కలుగుతాడని. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, ఇక్కడ నుంచి నువ్వు శారాయి పేరు శారా అనవద్దు. నో, గాడ్ హ్యాస్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ఏబ్రహాం, బట్ శారా పేరు అబ్రహాం అరుస్తున్నాడు. అబ్రహామా, ఇక్కడ నుంచి నువ్వు శారాయి అనవద్దు, నువ్వు శారా అని పిలువు. సో శారాయి కాస్త శారాగా పిలువబడుతుంది. దాని రీజన్ కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఏలైనగా ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఏలైనగా ఆమె పేరు శారా. ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదు, ఆమె జనములకు తల్లియే ఉండును. జనముల రాజులు ఆమె వల్ల కలుగును. కాబట్టి అబ్రహామా, నువ్వు ఆమె పేరు శారా అయినదు శారాను. ఎందుకంటే నేను ఆమె నుంచి అనేక జనాంగాలు తీయబోతున్నాను, అనేక రాజులు ఆమె నుంచి రాబోతున్నారు. సో దేవుడు శారా పేరు కూడా మరి మారుస్తున్నాడు అబ్రహాము ద్వారా. నాకు సతిగా ఏమంటున్నాను, నేను ఎప్పుడు చెప్తుంటాను, చేంజింగ్ ఆఫ్ ఎ నేమ్ మీన్స్ ద చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్. బైబిల్లో ఒక వ్యక్తి మార్పు వ్యక్తిత్వపు మార్పుగా ఉన్నది. అర్థమైందా? పేరు మార్పు అనేది పేరు మార్పు అనేది వ్యక్తిత్వ మార్పు. పేరు మారింది అంటే వాడి వ్యక్తిత్వం మారింది. ఉదాహరణకు చెప్తాను, యాకోబు ఉన్నాడు. యాకోబు అంటే మోసగాడు. దేవునితో పెళ్ళాడడం ద్వారా దేవుడు యాకోబు పేరును కాస్త ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. సో ఎప్పుడైతే పెళ్ళాడిన తర్వాత దేవుడు పేరు మార్చాడు ఇజ్రాయేల్ అని. చెప్పండి, యాకోబు మారలేదా? యాకోబు మారాడు. 12 మంది గోత్రికులకు తండ్రి అయ్యాడు. బైబిల్లో ఏ వ్యక్తి అయినా సరే పేరు మార్చబడింది అంటే సింపుల్, వాని యొక్క వ్యక్తిత్వము మార్చబడింది.
దేవుడు ఇక్కడ శారా పేరు కూడా మారుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే షీ హ్యాస్ అ ఓల్డ్ నేచర్. దేవునితో పాటు దేవునితో నడుస్తున్నప్పటికీ, అబ్రాహాంతో నడుస్తున్నప్పటికీ స్టిల్ శారాలో ఇంకా ఓల్డ్ నేచర్ ఇంకా ఉంది. ఆమె యొక్క వైఖరి ఇంకా మారలేదు, ఆమె యొక్క వ్యక్తిత్వం ఇంకా మారలేదు. అయితే ఇప్పుడు మారాలి, ఎందుకంటే ఆమె నుంచి రాజ్యాలు రాబోతున్నాయి, ఆమె నుంచి దేవుడు రాజులు బయట దిగిపోతున్నాడు. సో గొప్ప గొప్ప వాళ్ళు ఆమె గర్భంలోంచి బయటికి రావాలి అంటే మొదట ఆమె యొక్క వ్యక్తిత్వము మార్చబడాలి. మార్చబడే వ్యక్తిత్వం నుంచి అనేక జనాంగాలు బయటకు వస్తారు. వావ్, హల్లెలూయా. నౌ ద చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు చూసాం హాగర్ని ఎట్లా డీల్ చేసింది శారా, ఎలా డీల్ చేసింది? ఆమెను నానా హింసలు పెట్టింది, గర్భంతో ఉండగానే బయట పారదలో వేసింది కదా, చాలా నిష్ఠూరపరుచుకుంది కదా. మరి అంటే అబ్రాహాము భారీగా ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఏంటి, ఇంకా ఓల్డ్ నేచరే ఉంది. హల్లెలూయా. బట్ స్టిల్ దేవుడు ఏం చేస్తాడంటే క్రమక్రమంగా శారా ఒక నేచర్ కూడా మారుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక పాట నేర్చుకోగలగాలి. మనం ఎప్పుడైతే మన వ్యక్తిత్వము మార్పు అనేది వస్తుందో, దేనికి స్తోత్రం, ఆ మార్పులోంచి పుట్టినటువంటి వాళ్ళు గొప్ప ప్రయోజకులుగా మార్చబడతారు. సో బిఫోర్ గాడ్ బ్లెస్ యూ, హిల్ చేంజ్ యువర్ క్యారెక్టర్స్. ఈవెన్ మినిస్ట్రీలో కూడా అంతే. వ్యక్తిగతంగా మార్పుకు ముందు అంటే మన రోజు మారుతూనే ఉండాలనుకోండి, అఫ్కోర్స్ ఎవ్రీడే వీ షుడ్ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్. అయితే మొదట్లో మాకున్నటువంటి మార్పులు బట్టి కొందరు నడిపించాం. అయితే ఇప్పుడు మేము మా యొక్క రూపాంతరం బట్టి కొందరు నడిపించాం. బట్ ఈ టైంలో పుట్టినటువంటి కుమారులు అద్భుతంగా వాడబడుతున్నారు. ఎందుకంటే అప్పుడు జన్మించిన వాళ్ళకి అప్పుడుండే పరిపక్వతను నడిపించాం. బట్ ఇంత డెప్త్ ఆ దినాలు లేదు, ఇంతలో మెచ్యూరిటీ వాక్యం పట్ల నా సేవ ప్రారంభ దినాల్లో లేకుండా పోయింది. అప్పుడు ఆ జ్ఞానం నడిపించగలిగాను. దేనికి స్తోత్రం. ఇప్పుడు నేను లోతుగా నడుచుకుంటూ వెళ్ళే కొద్దీ ఇప్పుడు జన్మించినటువంటి కుమారులకి బలమైన ఆహారం పెట్టగలుగుతున్నాను. చెప్పండి, ఎవరు బలంగా ఉంటారు? అప్పుడు పుట్టిన కుమారులు, ఇప్పుడు పుట్టిన కుమారులు. అందుకే ఇప్పుడు పుట్టిన కుమారులు ఇంకా బలంగా ఉంటారు, ఆ తర్వాత పుట్టబోయే కుమారులు ఇంకా అద్భుతంగా ఉంటారు. సో యాజ్ ఐ కీప్ చేంజింగ్, ఓకే, వ్యక్తిత్వము మారే కొద్దీ దేవునిలో నా రూపాంతరం పరిచయకునే కొద్దీ పుట్టబోయేటువంటి కుమారులు అద్భుతంగా ఉంటారు. హల్లెలూయా. ఈవెన్ మీ లైఫ్లో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏంటంటే చేంజ్. నీ యొక్క వ్యక్తిత్వం మారితే దేవుడు నీలోండి ఏదో తీయడానికి ఇష్టపడుతున్నాడు. అలా మారుకోకుండా ఒకవేళ బయట తీస్తే ఇంకొక శారా పుడుతుంది. అర్థమైందా? ఇంకొక శారాయే పుడుతుంది. కాబట్టి మనం ఏమైనామో వాళ్ళకి జన్మనిస్తాం. మన వ్యక్తిత్వం మారలేదనుకో, మనము వ్యక్తిత్వము అనగా అన్చేంజ్డ్ పర్సన్కి మనం బర్త్నిస్తాం, మారని వ్యక్తికి మనం బర్త్నిస్తాం. మనం మొండివారుగా ఉన్నాం అనుకో, మనం మొండలకి జన్మనిస్తాం. మనము మూర్ఖంగా ఉన్నాం అనుకో, మూర్ఖులకే మనం జన్మనిస్తాం. మనం స్వార్థంగా ఉన్నాం అనుకో, మనం స్వార్థపూరితమైన వ్యక్తులకే జన్మనిస్తాం, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. సో కాబట్టి మనము ఒక బర్త్ని ఇవ్వాలి అంటే స్పిరిచువల్గా అయినా సరే అండ్ ఫిజికల్గా అయినా సరే, మొదట నీ నేచర్ చేంజ్ అయితే దాని ఇంపాక్ట్ పుట్టబోయే వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్తారని అబ్బబుద్ధులు అంటారు మాటకి. వై? బికాస్ ఆ నేచర్ అతను క్యారీ చేస్తున్నాడు కాబట్టి. ఫిజికల్గా నిజమైతే స్పిరిచువల్ కూడా అలాంటిదే. హల్లెలూయా. దేనికి స్తోత్రం. దేవుడు శారాయిని శారాగా మార్చాడు. అందుకే ఈ శారాయిని ఎలాగ పోల్చబడింది? గల్తీ 4వ అధ్యాయం 24వ వచనంలో పౌలు రాస్తాడు. ఈ హగరు శారా ఎవరో లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. హగరు వచ్చేసి అరేబియా కొండకు పోల్చబడింది, దాస్యంకు పోల్చబడింది. శారా దేనికి పోల్చబడింది? యెరూషలేముకు పోల్చబడింది, పైనటువంటి పట్టణములకు పోల్చబడింది. అది మన తల్లి అని పౌలు రాస్తాడు. అంటే ఆ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎంతగా అద్భుతమైందంటే, అనేకులకు అబ్రహాము తండ్రి అయితే అనేకులకు తల్లి శారా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రైట్. 17వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు. అబ్రహాం ఇష్మాయేలు, నీ సన్నిధి బతుకను అనుగ్రహించుము. అంటే అబ్రహాం ఇప్పుడు ఇష్మాయేలు గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనమాట. అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును. ఇంకా ఇష్మాయేలు గురించి ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదేంటి దేవుడు అన్ని నా గురించి అండ్ ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాడు, ఇష్మాయేలు ఏమైపోవాలి అని ఇష్మాయేలు గురించి రిక్వెస్ట్ పెడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఇష్మాయేలు కూడా బ్లెస్ చేస్తాను తర్వాత వస్తాను అంటాడు. బట్ స్టిల్ నా కవెనెంట్ అయితే నీతోనూ ఇస్సాకుతోనే ఉంటుంది. కాబట్టి ఇస్సాకు పుట్టకముందే ఇస్సాకు పేరు దేవుడు చెప్తున్నాడు. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. బైబిల్లో చాలామంది పుట్టకముందే వాళ్ళకు పేర్లు ఇవ్వబడ్డాయి. సంసోను, ఓకే, ఇస్సాకు,
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక నేమ్స్, యేసు, న్యూ టెస్ట్మెంట్లో యేసు, యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి పుట్టక ముందే వాళ్ళకి పేర్లు దేవుని చేత అనుగ్రహించబడ్డాయి. సో ఇస్సాకు అంటే ఏంది? నవ్వు, నవ్వు. సో నిజంగా చెప్పాలంటే స్కాలర్స్ యొక్క బిలీఫ్ ఏమంటే దట్ ఈస్ అ లా ఆఫ్ ఫెయిత్. వాస్తవంగా చెప్పాలంటే భౌతిక పరిస్థితులు చూస్తే వాళ్ళు నవ్వడానికి ఎలాంటి ఆధారం లేవు. ఇస్సాకు పుట్టేటప్పటికి లేదు. ఇస్సాకు పుట్టక ముందే ఇస్సాకు పేరు ఇవ్వబడింది. ఫెయిత్ అంటే అలాంటిదే. మనం మెటీరియల్గా చూడకపోయినా మనం ఒక పేరు పెట్టేస్తాం. దట్ ఇస్ కాల్డ్ ఫెయిత్, అంతే కదా. చాలామంది ఏమనుకుంటారు కొడుకు పుట్టినాక పేరు పెడతాను. సో కొడుకు పుట్టినాక పేరు, కానీ ప్రభు ఏమన్నాడు? నీకు ఇస్తాను, సో ముందుగా నీకు పేరు కూడా ఇచ్చేస్తున్నాను. దట్ ఇస్ కాల్డ్ ఫెయిత్. కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, నువ్వు ఏదైనా తలపెట్టాలనుకున్నా సరే, యు మస్ట్ యాక్ట్ ఇన్ ఫెయిత్. ఆమేన్. సో కాబట్టి దేవుడు కూడా మీకు ముందుగానే అదే మాట్లాడుతున్నాడు. దేవుడు ముందుగానే ప్రామిస్ చేస్తున్నాడు. హ్యావ్. సో నీకు ఏదైనా కావాలా, జస్ట్ క్లెయిమ్ ఇట్. సో దాన్ని తీసుకో, దాన్ని రాసి ఉంచుకో, దాని తగ్గట్టుగా నువ్వు కన్ఫ్యూజ్ చేస్తూ ఉండు. ఐజాక్ అంటే నవ్వు అని అర్థం. సో బాహ్యంగా నవ్వే పరిస్థితి లేకపోయినా కూడా ఫెయిత్లో నవ్వడం ప్రారంభించాడు, ఫెయిత్లో ఆనందించడం ప్రారంభించాడు. ఎందుకంటే భౌతికంగా ఇప్పుడు ఏడిపోయి, ఎందుకంటే కొడుకు లేడు కదా అని. బట్ వెన్ దేవుడు ప్రామిస్ చేశాడో హీ స్టార్టెడ్ టు లాఫ్ ఇన్ ఫెయిత్. దేవునికి స్తోత్రం అన్నట్టుగానే ఇస్సాకు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 17వ అధ్యాయం 20-22 వచనాలు. ఇష్మాయేలు గురించి నీవు చేసిన మనవి నేను వింటుని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అత్యధికముగా చెప్పండి, అత్యధికముగా, మామూలుగా కాదు, అత్యధికముగా. అందుకే యూదులతో సమానముగా ఈ అరబ్స్ కూడా బ్లెస్ అవుతున్నారు. యూదులతో సమానముగా ఏమండి ఇష్మాయిల్ ఒక సంతతి వారు, అరబ్స్, ముస్లింలు వాళ్ళు కూడా అంతగా దీవించబడ్డారు. అందుకే చూడండి వాళ్ళు కూడా ప్రపంచంలో ధనికులు వాళ్ళు కూడా ఉన్నారు. నేను దుబాయ్కి వెళ్తే కానీ అర్థం కాలేదు వాళ్ళు ఎంత దీవించబడ్డారు అనేది. నిజదేవుడు ఎరగకపోయినా, దేవుడు అంటే తెలియకపోయినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఎంతగా కట్లు ఉంటాయంటే ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర అంత మనీ, వాళ్ళ దగ్గర మనీ ఫ్లో అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంత డబ్బు ఉండడానికి కారణం ఏంటి? ఏ ఇతర కమిటీలో కూడా, జ్యూస్ తర్వాత ఏ ఇతర కమిటీలో కూడా అంత మనీ ఫ్లోయింగ్ అనేది ఏ కమిటీలో కూడా కనిపించేది, వాళ్ళ దాంట్లో కనపడుతుంది. వై? బికాస్ వాళ్ళు కూడా అబ్రహాం ఒక సంతానమే. అబ్రహాం ఇష్మాయిల్ నుంచి వచ్చినటువంటి సంతానమే. అందుకే దేవుడు ముందుగా చెప్పాడు వారిని అత్యధికముగా అతన్ని విస్తరింప చేస్తాను. కానీ వాళ్ళు అనుకుంటారు ఇది మా గొప్పని అనుకుంటారు, కానీ కాదు. వాళ్ళు అబ్రహాంకు పుట్టడము ద్వారా అబ్రహామును బట్టి వాళ్ళు బ్లెస్ అవుతున్నారు. హల్లెలూయా. అతడు 12 మంది రాజులు కరును అతన్ని గొప్ప చేశాను. 12 మంది రాజులు కంటాడు. ఎవరు? ఇష్మాయేల్. ఆ ఇష్మాయేల్ 12 మంది కొడుకులే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి 12 అరబ్బు దేశాలు. రైట్. సో ఈ 12 కుమారులు, ఇష్మాయేల్కు పుట్టినటువంటి 12 మంది కుమారులే ఈరోజు 12 అరబ్బు దేశాలు. హల్లెలూయా. సో ప్రైజ్ ది లార్డ్. రైట్. 17వ అధ్యాయము 23-27 వచనాలు. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేల్ను, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు మారుతూ, అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ళ వాడు. అంటే అబ్రహాము కూడా సున్నతి చేయబడ్డాడు 99 ఇయర్స్కి. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ళ వాడు. 13 ఏళ్ళ వాడు అన్నమాట అన్లైన్ చేయాలి. సో 13 దేనికి సూచన? నంబర్ 13 రిప్రజెంట్స్ వాట్? సో మీరు కొన్ని వాటిని మీరు మర్చిపోతున్నారు. నంబర్స్ని, వాటి సిగ్నిఫికెన్స్ని, కలర్స్ని, వాటి సిగ్నిఫికెన్స్ని. ఓకే, ఇవన్నీ మీరు బాగా మీరు బట్టి కొట్టేయగలగాలి. 1 యూనిటీ అని, ఓకే, 3 ట్రినిటీ అని, అండ్ 4 రిప్రజెంట్స్ ద వరల్డ్ అని, ఓకే, 5 రిప్రజెంట్స్ గ్రేస్ అని, 6 రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ మ్యాన్ అని, 7 డివైన్ కంప్లీషన్ అని, 10 వచ్చేసి గవర్నమెంటల్ పర్ఫెక్షన్ అని, 12 అని డివైన్ గవర్నమెంటల్ పర్ఫెక్షన్ అని, ఇలాంటి కొన్ని నంబర్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి. అప్పుడప్పుడు నేను చెప్తున్నప్పుడు ఆ నంబర్ని మీరు బట్టి కొట్టేయగలగాలి. ఓకే, సో 13 నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13 రిప్రజెంట్స్ రెబెలియన్. 13 తిరుగుబాటుకు సూచన. నంబర్ 13 రిప్రజెంట్స్ రెబెలియన్. ఓకే, అన్నట్టుగానే ఇష్మాయిల్ 13 ఏళ్ళప్పుడు సున్నతి చేయబడ్డాడు. 13 రెబెలియన్ కదా, అందుకే ఇష్మాయిల్ సంతతి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దే ఆల్వేస్ అపోజ్ గాడ్, దే ఆల్వేస్ అపోజ్ ద ట్రూ గాడ్. ఇప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకంగా మొండిగా ఉంటారు. వాళ్ళు ఎన్నైనా చెప్పండి, దేని కాడికి వచ్చేపాటికి వాళ్ళు ఒప్పించడం అంటే దాదాపు అసాధ్యమే. సో 13 ఏళ్ళప్పుడు ఇష్మాయిలు
కూడా సున్నతి చేయబడ్డాడు. ఒక దినమంది అబ్రహాము అతని కుమారుడు ఇష్మాయిల్ను స్మృతి పొందిరి. తన ఇంట పుట్టిన వారును అన్యుద్ధ వెండితో కొనబడిన వారు అతని ఇంట్లో పురుషులందరూ కూడా అతనితో కూడా స్మృతి పొందిరి. సో ఇష్మాయిల్ కూడా స్మృతి పొందాడు, బట్ స్టిల్ అతను మార్పు రాలేదు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోగలగాలి. ఏంటి అంటే, మనం ఏదైనా పొందుకోవడం ముఖ్యం కాదు, ఒకరు పొందుకొని కూడా తప్పిపోవచ్చు అనడానికి ఇష్మాయిల్ కూడా ఎగ్జాంపుల్. ఎలా చెప్పనా, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ మరి సౌలు గురించి రాయబడింది. సౌల్ ఏం రాయబడింది? అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోటుకై తిరుగుగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించాను, ఆ దినముననే ఆ సూచనలు కనపడెను. సో సౌలు దేవుడు ఆత్మతో నింపబడ్డాడు. ఓకే, సౌలు కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పుడు సౌలు కూడా వెళ్ళి వాళ్ళతో నిలబడగా సౌలు కూడా ప్రవచించ మొదలుపెట్టాడు. సౌలు మీద దేని ఆత్మ దిగి వచ్చింది, బట్ స్టిల్ దేని ఆత్మతో నింపబడ్డాడు. సౌలు వలె ఆత్మతో నింపబడి ప్రవచించడం మొదలుపెట్టాడు. సో స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అనేకమైన ఉన్నాయి, కానీ బట్ సౌలు చివరికి దేనికి అవిధేయుడై దేవుని చేత త్రోసివేయబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఒక లెసన్ ఏంటంటే, నింపబడ్డము, వరాలతో ముందుకెళ్ళడము, ఏమండి గిఫ్ట్స్ కలిగి ఉండడం, ఇవన్నీ ముఖ్యమే. కానీ ఇవన్నీ పొందుకున్నప్పుడు కూడా మనం త్రోసివేయబడకుండా జాగ్రత్తపడాలి. హల్లెలూయా. వరాలు మనకు కొలబద్దు కాదు, ఓకే, అండ్ గిఫ్ట్స్ మనకు కొలబద్దు కాదు. వీరందరూ కూడా గిఫ్ట్లో ఆపరేట్ అయ్యి కూడా మిస్ అయిన వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇవన్నీ పొందుకోవడం మాత్రమే కాదు, మనం పొందుకున్నాక మనం దేవుని దగ్గర స్థిరంగా నిలబడిపోవడం చాలా ముఖ్యమైనది. విశ్వాసంతో చేయబడ్డాడు, బట్ హీ వాజ్ లాస్ట్. అంటే అక్కడ నుంచి కంప్లీట్గా ఇంకొక వేరే శాఖ ప్రారంభమైంది. కాబట్టి దేవునిలో మొదలుపెట్టినటువంటి మనము పొందుకున్నాక నిలబడిపోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. సో ఇంతటితో మనము 17వ అధ్యాయాన్ని మనం ముగిస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనము 18వ అధ్యాయాన్ని 18th చాప్టర్ని మనం నేర్చుకుందాం. హోప్ యు ఆర్ బ్లెస్డ్.